ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ కిరణాలకు హృదయపూర్వక అభివాదాలు. ఏఎస్బి సోదర సోదరిముల తరఫున, మా అధినేత ఎమ్మెల్యే గారి తరఫున మన నేటి విశేష వక్త అయినటువంటి డాక్టర్ యు సుధాకర్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. వారు ఈ రోజు ప్రసంగించబోయేటువంటి అంశము శ్రీమద్ రామాయణము సుందరకాండ రహస్యార్థముల సీరియల్లో చివరి కంక్లూడన్ పార్ట్ ఇవాళ మనం మాట్లాడబోతున్నారు. వారిని గురించి సూక్ష్మంగా మనం పరిచయం చేసుకున్నాం. వీరు పూర్తి పేరు డాక్టర్ యు సుధాకర్ రావు గారు, అంటే ఉద్దగిరి సుధాకర్ రావు గారు. వీరు విశాఖపట్నం కేంద్ర ఎల్బి కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. స్వామి సంస్థల్లో 2000 సంవత్సరంలో ప్రవేశించారు. 2006 నుంచి 14 దాకా వైజాగ్ ప్రధాన కేంద్రంగా సమితి జిల్లా స్థాయిల్లో అధ్యయన మండలి కన్వీనర్గా విధులు చక్కగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శాసన క్యాంపులు, స్టడీ క్యాంప్స్ నిర్వహణలో వీరు మంచి దిట్ట. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా అమూల్యమైనటువంటి సేవలు అందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఏపీ తరఫున ఎంపికైనటువంటి సభ్యులు, ఏకైక సభ్యులు సుధాకర్ రావు గారు. సరే, అధ్యయన మండలి పాఠ్యాంశాలు కూడా వీరు ఎన్నో చక్కగా వారి యొక్క కళ నుంచి దాలువార్చారు. అవి చైర్మన్ గారి చేత ఆమోదం పొందినాయి. శ్రీవారి యొక్క దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటనలుగా కూడా అందరూ ఆకట్టుకునేటువంటి రీతిలో కూడా వీరు రాయటం జరిగింది. స్వామి వారి యొక్క సందేశ వ్యాప్తిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి మేటి వక్త ఈయన. వీరు రచించినటువంటి ఆధ్యాత్మిక వ్యాస పరంపర మరి ఈనాడు మంచి లీడింగ్ పత్రికలైనటువంటి శ్రీవాణి, సాయి స్పందన పత్రికల్లో ప్రచురితమైనవి. ఇప్పటికీ రిటైర్ అయినప్పటికీ విశ్రాంతి జీవనంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ ఆధ్యాత్మిక విషయాలపై పరిశోధన చేసి ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మేటి విశేష వక్త అయినటువంటి ఉద్దగిరి సుధాకర్ రావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మనం వారి యొక్క ప్రసంగంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, స్టార్ట్ చేయొచ్చా నేను? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర దేవకీ జై. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్య దూతం మనసా స్మరామి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు శ్రీ కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా సుందరకాండ 3వ భాగం ముగింపు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాను నేను. గత భాగంలో మనం ఈమె సీతమ్మేనా అని హనుమంతునికి సందేహము, వీడిని నమ్మవచ్చా అనే సీతమ్మకు సందేహము, వాళ్ళిద్దరి యొక్క సందేహాలని, పరస్పరం వారికి ఉన్న సందేహాలని కొన్ని వారి పరస్పర అభిప్రాయ సేకరణ ద్వారా నిర్మూలన కావించుకుని ఒకరి మీద ఒకరికి నమ్మకం పెంచుకున్న తరువాత అప్పుడు హనుమంతుడు సీతమ్మని తరలించే ప్రయత్నంలో ఉంటాడనమాట. ఒక మాట చెప్తాడు, రాముడు సీతమ్మను మరిచిపోలేదని ఆమెనే స్మరిస్తున్నాడని హనుమంతుడు చెప్పినప్పుడు సీతమ్మకు చాలా ఆనందం కలిగింది.
కానీ నిన్నే స్మరిస్తూ నిరంతరం నీ స్మరణే చేస్తూ నీ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నాడు రాముడు, కుమిలిపోతున్నాడని చెప్పినప్పుడు చాలా బాధపడింది. అలాగే సీతమ్మకి ఈ మాటలు చెప్పినప్పుడు ఆనందము కలిగింది, బాధ కలిగింది. అప్పుడు సీతమ్మ ఒక మాట అంటుంది, హనుమ నీ మాటలు చాలా హాయిగా ఉన్నాయి గాని విషం కలిపిన అమృతంలాగా ఉన్నాయి హనుమ అంటుంది. ఇక్కడ విషం కలిపిన అమృతం అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ సీతమ్మ యొక్క ఆ మాట తీరు ఎలా ఉంటుందో మీరు మొత్తం ఈ ఉపన్యాసంలో మీకు ఎంత చక్కగా మాట్లాడుతుందో, సందర్భానుసారంగా, సమయోచితంగా ఎలా మాట్లాడుతుందో మీరు చక్కగా గమనించండి. అంటే నిన్నే స్మరిస్తున్నాడు, మరిచిపోలేదు అని చెప్పినప్పుడు నా భర్తకి నా మీద ఎంత ప్రేమ అని చెప్పేసి ఆనందపడింది. నీ వియోగము తట్టుకోలేక కుమిలిపోతున్నాడప్పుడు అన్నప్పుడు, అయ్యో! నా భర్త ఎంత బాధపడిపోతున్నాడో అని చెప్పి ఇట్లా బాధ, ఆనందము కలిగినయి కాబట్టి ఆవిడకి విషం కలిపిన అమృతంలాగా ఉన్నాయి హనుమ నీ మాటలు అంటే, అప్పుడు అమ్మ దుఃఖించకు. నిన్ను శోక విముక్తురాలిని చేస్తాను. నిర్దోషి అని మాట్లాడతాడు ఇక్కడ. నిర్దోషి అంటే దాని అర్థం ఏంటంటే, నిర్దోషి అంటే దోషము లేనిదానా అని చెప్తూ, నీవు నీవు నా వీపు మీద ఎక్కు. అవలీలగా ఈ సముద్రాన్ని దాటేసి నిన్ను రాముని చెంతకు చేరుస్తాను అని చెప్తాడు. సంశయించకమ్మా, నేను రావణునితో సహా ఈ లంకను పెకలించుకొని నిన్ను తీసుకెళ్ళిపోగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయంటే, అప్పుడు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, అమ్మా హోమాగ్నిలో వేసిన హోమద్రవ్యాన్ని అగ్నిదేవుడు ఎంత చక్కగా తీసుకెళ్ళి ఇంద్రుడికి అందజేస్తాడో, అలాగే నిన్ను కూడా తీసుకెళ్ళి నేను శ్రీరామచంద్రుడికి చెప్తానమ్మా. నువ్వేమీ సందేహపడవలసిన అవసరం లేదు అని అంటే, అప్పుడు సీతమ్మ చిన్న నవ్వు అంటుంది, హనుమ వానరుడు అనిపించుకున్నావు అని అంటుంది. ఇంత చిన్న శరీరంలో ఉన్నావు నువ్వు, అంటే దేహ ప్రమాణం చాలా చిన్నగా ఉంటదన్నమాట. ఉన్నావు, నీ వీపు మీద నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు, ఎలా తీసుకెళ్తావు అంటే హనుమకి చిన్న పౌరుషం వస్తుందన్నమాట. అప్పుడు ఒక్కసారి చెట్టు మీద ఉన్నోడు కిందకు దుమికి దేహాన్ని మేరు పర్వతంలాగా, మందర పర్వతంలాగా పెంచేసి ఎలా ఉంటాడంటే ఆకాశాన్ని అంటుకున్నట్టుగా తయారైపోయి ఒక ప్రజ్వలిస్తున్న అగ్నిగోళంలాగా కనపడతాడనమాట. అప్పుడు సీతమ్మ చాలా ఆనందపడి, హనుమ నీవింతటి పరాక్రమవంతుడివని నాకు తెలుసు హనుమ అని చెప్పి, నేను ఎందుకు నీతో రానంటున్నాను అనే దానికి కొన్ని రీజన్లు చెప్తదండి. ఇక్కడ ఎంతో ధర్మ సూక్ష్మం దాగి ఉంటుందన్నమాట. నేను నీ వీపు మీద కూర్చున్నాననుకో, నువ్వు ఎంత వేగంతో వెళ్తావు, నీతో సమానంగా వెళ్ళాలంటే వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప నీ అంత వేగంగా ఎవరు వెళ్ళలేరు. నేను సముద్రంలో ఎక్కడైనా జారిపోతే నన్ను జలచరాలు తినేసేవా అని అంటుంది. రెండో పాయింట్ ఏమంటుందంటే, నీ వీపు మీద కూర్చున్నప్పుడు రాక్షసులకు గాని మనం వాళ్ళ దృష్టిలో పడ్డామంటే, నువ్వు వారితోనే పోట్లాడతావా, నన్నే రక్షిస్తావా? ఈ సందర్భంలో నేను వారికి దొరికిపోతే వారు తీసుకెళ్లి మరలా అశోకవనంలో నన్ను కూర్చోబెట్టి చంపేయరా? ఇక్కడ ఇలా జరిగితే నువ్వు స్వామి కార్యం పూర్తిగా చెడగొట్టిన వాడవుతావు. నీకు స్వామి సీతమ్మ జాడ కనుక్కోమన్నారు గాని మిగిలిన కార్యక్రమాలు నిన్ను చేయొద్దన్నారు కదా అని చెప్తూ, నీ యొక్క బలమేమిటో నాకు తెలిసింది ఓ మహాకపి అని నేను నీతో రావడం సముచితమేనా ఒక్కసారి ఆలోచించు అని చెప్పి, పాతివ్రత్య ధర్మం ప్రకారంగా నేను పరపురుషుడిని టచ్ చేయకూడదుగా, స్పృశించకూడదు కదా అనంటే, నీకు సందేహం రావచ్చు. రావణుడు నిన్ను స్పృశించాడు కదమ్మా నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు అనంటే, అప్పుడు నేను నా వశంలో లేను. నేను స్పృహలో లేనప్పుడు జరిగిన విషయం అది. కాబట్టి పాతివ్రత్య ధర్మం ప్రకారంగా నేను పరపురుషుని తాకకూడదు. అయినా నువ్వు రాముడి యొక్క గౌరవాన్ని నువ్వు చూడట్లేదు. భర్త భార్యని రక్షించి తీసుకెళ్లడంలో ఎంతో ఔచిత్యం ఉంటుంది. నువ్వు తీసుకెళ్ళడం వల్ల రాముడిని అందరూ అవహేళన చేయరా? భార్యని ఒక వానరుడు రక్షించి తీసుకొస్తే రాముడు స్వీకరించాడని అందరూ కూడా ఒక అనుచితమైన ప్రేలాపన చేస్తారు కదా! అందు గురించి అది వద్దు. అయినా నువ్వు స్వామి ఏం చెప్పారు నీకు? సీతమ్మ జాడ కనుక్రమని పంపించారు గానీ మిగిలిన కార్యక్రమాలు నీకు అనవసరం కదా హనుమ అని చెప్తే, అమ్మా నీవు కాబట్టి ఇంత ఇంత చక్కగా మాట్లాడి అడిగావు తల్లి. నీకొక నమస్కారము. అయితే నేను
వెళతాను, వెళ్ళి రాముడికి నీ జాడని తెలియజేస్తానమ్మా అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు సీతమ్మ అంటది, హనుమ, నిన్ను నేను నీ సామర్థ్యాన్ని శంకించి మాట్లాడలేదు, నువ్వేం బాధపడకు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను తప్ప, ఈ విషయాల్లో నువ్వేది చెప్పినా నా మాట వినకపోతే స్వామి కార్యం పూర్తిగా చెడిపోతుంది. నేను వాళ్ళ చేతిలో పడి మరణిస్తాను. అప్పుడు నువ్వు వచ్చి ప్రయోజనం ఏముంటుంది అని చెప్పిన తర్వాత ఆ హనుమ సంతోషించి అంటాడు, అమ్మా సరే నేను రాముడి దగ్గరికి వెళ్తాను. రాముడికి ఏం చెప్పమంటావు నువ్వు? ఏమి ఆనవాలిస్తావు? నిన్ను నేను చూసి వెళ్ళాను అనడానికి ఏమి ఆనవాలిస్తావు? ఆ ఆనవాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఒకటి చెప్పేది ఉండాలి, ఒకటి చూపించేది అయి ఉండాలమ్మా అని చెప్తాడు. అంత హనుమ వాక్చతురత చూడండి. అప్పుడు సీతమ్మ చెప్తుంది, అయితే నువ్వు కొన్ని విషయాలు నీకు రాముడికే తప్ప పరులకు తెలియని రహస్యాలు నాకు చెప్పాలమ్మా అంట. ఎంత వాక్య విశారదుడో చూడండి. అప్పుడు కాకాసురుడు వృత్తాంతం చెప్తుంది. మేము చిత్రకూట పర్వతంలో వనవిహారం చేస్తున్నప్పుడు రాముడు అలసిపోయి నా ఒడిలో పడుకున్నాడు, నా తొడ మీద పడుకుని ఉన్నాడు. ఇంతలోకి ఒక కాకి వచ్చి నా స్తనద్వయాన్ని పొడి చేస్తుంది. ఆ బాధ భరించలేక కాకిని 2 సార్లు తరమడానికి నేను ప్రయత్నించాను హనుమ, కానీ అది వినకుండా పొడుస్తూనే ఉంది. ఆ బాధ భరించలేక రక్తపు చుక్కలు రాముడి మీద పడేటప్పటికి రాముడు ఒక్కసారి లెగిశాడు. లెగిసిన తర్వాత చూశాడు, దూరంగా కాకిని చూశాడు. కాకి ముక్కంతా రక్తసిక్తం అయిపోయింది. తెలుసుకున్నాడు విషయాన్ని. అప్పుడు ఆ పక్కన ఉన్న గడ్డి పరకను తీసుకొని మంత్రించి బ్రహ్మాస్త్రంలాగా వదిలితే ఆ కాకాసురుడు ముల్లోకాలు తిరిగేశాడంట. శివుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాడు. ఆఖరికి తండ్రి ఇంద్రుడు కొడుకు వాడు. తండ్రి అయిన ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇంద్రుడు కూడా అన్నాడంట, నా వల్ల ఏమీ కాదు, నువ్వు పోయి రాముడిని శరణు వేడు అని చెప్తే తిరిగి వచ్చి రాముడికి అంత దూరంలో పడిపోయింది స్పృహ లేకుండా. అప్పుడు రాముడు అన్నాడు, వీడెవడో ఈ కాకాసురుడు నన్ను శరణు పొంది వచ్చాడు కాబట్టి అని చెప్పి వాడిని సేద తీర్చి అడుగుతాడు, నువ్వు చేసింది తప్పు కదా, నీకు ఏదైనా శిక్ష ఇవ్వాలి, బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాలంటే ఏదో ఒక దానికి ఆహారం పెట్టాలి నేను అని చెప్తే అప్పుడు శ్రీరామచంద్ర నా కుడి కన్నుకి మీద ప్రయోగించు అని చెప్తాను. అందుకే కాకి కుడి కన్ను మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించేటప్పటికి ఆ కాకి శాప విముక్తిని పొంది శ్రీరామచంద్రుడికి నమస్కరించి వెళ్ళిపోతుంది. హనుమ, నాకు ఈ వృత్తాంతం నాకు శ్రీరాముడికి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే కాకి చూడండి స్ట్రైట్ గా చూడదు, ఒక పక్కకు చూస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. అయితే రెండోది ఏంటంటే, చిత్రకూట పర్వతంలోని తిరుగుతున్నప్పుడు ఒకసారి నా బొట్టు చెరిగిపోతే అక్కడ ఉన్న ఒక మణి శిలతో, అంటే పర్వత ప్రాంతాల్లో ఉండే శిలతో నాకు దాన్ని తడిచేసి బొట్టు పెట్టాడు. అది కూడా నాకు రాముడికి తప్ప ఇంకెవరికీ తెలియదు అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత నిష్ఠురవచనాలు పలుకుతుంది మళ్ళీ వెంటనే. కాకాసురుడు తప్పు చేసిన తన దగ్గరకు వచ్చి పడిపోయాడు కాబట్టి శరణు పొందకపోయినా, రామాశరణ అనకపోయినా రక్షించాడు. తన దగ్గర పడిపోయి ఉన్నప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా రాముడు దయామయుడే వాళ్ళని రక్షిస్తాడు కదా. మరి అటువంటి కాకాసురుడు రక్షించిన శ్రీరామచంద్రుడు నన్ను ఎందుకు విస్మరించాడో నాకు అర్థం కావట్లేదు. హనుమాట తన యొక్క దుఃఖ తీవ్రతని హనుమకి ఆ విధంగా ఇండైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. తర్వాత తన తల మీద ఉన్న చూడామణిని తీసి హనుమకిస్తుంది అనమాట. ఆ చూడామణి ఎప్పుడంటే వివాహ సమయంలో జనక మహారాజు ఇచ్చిన చూడామణి సీతమ్మ తల్లి వీరందరూ దశరథుడు వీళ్ళందరూ చూస్తుండగా ఆవిడకి శిరస్సు మీద అలంకరించిన చూడామన్నమాట. కాబట్టి ఈ రెండిటిని నువ్వు ఈ చూడామణి తీసుకెళ్ళివు, తర్వాత ఈ 2 ఆనవాళ్ళు నువ్వు చెప్పు, రాముడు చక్కగా నమ్ముతాడు అని చెప్పి. ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఎలా ఉంటుందంటే, హనుమ నేను ఏదో కొద్దో గొప్ప పాపం చేసి ఉంటాను. ఇది చాలా మనం కూడా చాలా మంది ఏదో కొద్దో గొప్ప పాపం చేసి ఉంటామండి అంటే, ఈ కొద్దో గొప్ప ఏంటనేది రామాయణంలో ఒక రహస్యాన్ని మనకి విశదీకరించిందనమాట. మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయ
సమర్థావపితౌ ఎన్మాం నావేక్షేతే పరంతప. అంటే ఏదో నేను కొద్దో గొప్ప కించిత్తో మహదస్తి గొప్పదో తప్పు చేశాను అని అంటుంది. అంటే కొద్దో గొప్ప అంటే ఏంటంటే భగవంతుని పట్ల చేసిన దోషము కొద్దే, కానీ భక్తుల ఎడల చేసిన దోషం మటుకి చాలా గొప్పదనమాట. ఎలాగంటే రాముడు వనవాసాలకు వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తానంటే వారిస్తాడు. నువ్వు వద్దు, అక్కడ బాధలు పడలేవు, నువ్వు సుకుమారురాలు, నువ్వు రాజపుత్రికు, నేను నన్ను కదా నా తండ్రి అడవులకు వెళ్ళమన్నాడు, నువ్వెందుకు వస్తావంటే అప్పుడు ఒక మాట దారుణంగా మాట్లాడుతున్నాను. అయితే నా జనకుడు ఒక భార్యను కూడా కాపాడుకోలేని అసమర్థుడికైన ఒక స్త్రీకిచ్చి పెళ్లి చేశారని లోకం అనుకుంటది అని చెప్పేసి అనేస్తున్నాడు. అప్పుడు రాముడు కూడా పెద్దగా కొంచెం ఏంటి ఇలా మాట్లాడింది అనుకుంటాడు, కానీ ఆవిడ యొక్క బాధ అలా భర్తను విడిచి ఉండలేక అక్కడ భగవద్ అపచారం చేసిందనమాట అది. రెండోది ఏంటంటే మారీచుడు వచ్చి కవ్వించి రాముడిని అడవుల్లోకి తీసుకెళ్ళిపోయినప్పుడు సీతమ్మకి కాపలా ఉన్నప్పుడు లక్ష్మణుణ్ణి ఆ లక్ష్మణ ఆ సీత అని మారీచుడు అరిచినప్పుడు అప్పుడు సీతమ్మ అంటుంది, లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ఆపద జరిగినట్టుంది, నన్ను నేను రక్షించగలను, వెళ్ళు అని చెప్తే ఎంతసేపు కదలడు. కదలకపోతే నీలో ఏదో దుర్భావాలు ఉన్నాయి, నేను గాని రాముడు గాని ఇదే ఏమన్నా అయిపోతే నువ్వు రాజ్యం అంతా స్వీకరించవచ్చు అని చెప్పేసి ఇంకొక అన్యంగా అంటారు, కానీ అంత మాట అని ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏ విధంగా నా మీద కూడా నువ్వు ఆశపడుతున్నావేమో అని అంటున్నారు, కానీ అది కొంచెం స్వామి అన్నారు. మొన్నే నేను చెప్పాను 3 days బ్యాక్, రాముడు స్వామి నోటితోనే అన్నారు కూడా ఆ మాట. స్వామి అంటే స్వామి రాముడు కాబట్టి నమ్ముదాం సార్. లేదు, నమ్మాల్సిందే. మొన్న 3 days బ్యాక్ నాకు డౌట్ వచ్చింది, చెప్పాలి వద్దని. ఖచ్చితంగా అన్నారు. ఆవిడ అనరాని మాటలండి, ఈయన వినరా చెవులు కూడా మోసుకున్నాడు. దట్ ఇస్ ద పనిష్మెంట్, షీ ఎంజాయ్డ్ నౌ. అప్పుడు ఈ విధంగా ఏంటంటే అయితే ఒకసారి మీరు లైన్ క్లియర్ చేశారు నాకు, అంటే అనడానికి కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించి అలా అన్నాను. ఇంకొక మాట కంటిన్యూ చేశారు. సీతాదేవి 10 అయిపోయిన తర్వాత నేను స్వీకరించను, యూ కెన్ గో విత్ సుగ్రీవ, యూ కెన్ గో విత్ లక్ష్మణ, యూ కెన్ గో విత్ ఎనీబడి కూడా అన్నారు. సరే అండి. అయితే అని చెప్పి ఈ 2 ఆనవాళ్ళు చెప్తుందంట. ఇవి ఎప్పుడంటే రాముడు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత, లంక నుంచి వెళ్ళిన తర్వాత రాముడికి తర్వాత చెప్తాడు, అది వేరే సంగతి. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటుంది ఈ కౌసల్య లోక కళ్యాణం గురించి రాముడిని కన్నదంటున్నారు కదా, ఈ లోక కళ్యాణం గురించి కన్నప్పుడు ఆ లోకంలో నేను ఒక దాన్ని కాదా, నన్నెందుకు విస్మరించి ఉన్నాడు అని చెప్పి బాధపడుతుంది అనమాట. అప్పుడు అంటాడు, అమ్మ ఏమి చెప్పమంటావు నువ్వు అని అంటే, ఏమీ చెప్పవద్దు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి నాకు మారుగా నీవు శిరమూడ్చి నమస్కరించి క్షేమం అడుగుము. అది అయితే ఇక్కడ నాకు బదులుగా నీవు శిరమూడ్చి నమస్కరించమందంటే దాని అర్థం ఏంటంటే నా ఆలోచనలన్నీ రాముని చుట్టే పరిభ్రమించుతున్నాయి అని అన్యాపదేశంగా ఆవిడ చెప్పిందనమాట. అంటే ఎప్పుడు కూడా మన భగవంతుడు రక్షించినా రక్షించకపోయినా భగవంతుడు ఉన్నాడు అనే ఒక భయంకరమైన విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడు ఏదో ఒక రోజున భగవంతుడు మనని రక్షిస్తాడు అని మనం నమ్మాలి. అయితే ఇక్కడ వాయుపుత్రుని వినయశీలములు ఎలా ఉన్నాయంటే, ఈ చూడమణిని తీసుకున్నాడు, తర్వాత 2 ఆనవాళ్ళు చెప్పే ఆనవాళ్ళు కూడా స్వీకరించాడు. చెప్పిన తర్వాత హనుమ ఇవన్నీ చూపించగానే చక్కగా రాముడికి ఆనవాళ్ళు తెలుస్తుంది, నీ మాటల్లో ఆయన వింటాడు, నమ్ముతాడు, అప్పుడు అంత కార్యక్రమం సక్రమంగా జరుగుతుందని చెప్పి ప్రయాణానికి సిద్ధం అవుతుండగా ఒక మాట ఉంది, అది చాలా బాధ అనిపిస్తుంది ఎవరికి. మనం కూడా చూడండి, ఆప్తులు ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళని వెళుతున్నప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఒక్కరోజు ఉండకూడదా, మాకు ఉపశమనంగా ఉంది, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాం మేము, ఉండండి అని బతిమాలుతాం కదా. అలాగే సీతమ్మ కూడా అన్నట, హనుమ ఒక్క రాత్రి ఉండొచ్చు కదా, నువ్వు ఇక్కడ ఉంటుంటే నాకు ఎందుకో దుఃఖం చాలా ఉపశమనం కలుగుతుంది, అది ఒక రకమైన మనశ్శాంతి వస్తుంది హనుమ అని చెప్పి ప్రార్థిస్తే, లేదమ్మా నేను తొందరగా రాముడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఒక చక్కని శ్లోకం అనమాట చదువుతుందన్నమాట. ఆ శ్లోకం అందరూ కూడా దాన్ని ఏంటంటే ఇది హనుమత్ ప్రార్థనగా నిత్యము మనం 3 సార్లు అనుసంధింపదగిన యొక్క శ్లోకం అనమాట. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యతనమాస్తాయ దుఃఖక్షయకరో భవ అంటుంది. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యతనమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమ చక్కగా వెళ్ళిరా,
ఈ కార్యక్రమాన్నంతా చక్కగా నువ్వు ఇక్కడ జరిగిందంతా అక్కడ చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వానర సైన్యంతో ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమం అంతా నువ్వు చేయాలంటే నువ్వే తమస్మిన్ కార్యనిర్యోగి, నువ్వే చేయాలి ఇదంతా. ప్రమాణం హరిసత్తమ, హరి అంటే ఇక్కడ విష్ణువు కాదు, ప్రమాణం అంటే స్టాండర్డ్ అనమాట. కొంతమంది కొన్ని పనులకి వాళ్లే సూట్ అవుతారనమాట. కాబట్టి నువ్వు దానికి నువ్వే సమర్థుడవు. హరిసత్తమ అంటే హరి అంటే వానరం అని కూడా అర్థం వస్తుంది అనమాట. అంటే వానరుల్లో శ్రేష్ఠుడా అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పి హనుమంతుడి మీద పూర్తి విశ్వాసం నుంచి హనుమంతుడు కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని నింపి అక్కడి నుంచి పంపిస్తున్నారు. అక్కడి నుంచి హనుమ కదిరి ప్రయాణానికి ఉద్యుక్తుడైనప్పుడు అప్పుడు అంటుంది హనుమ, నాకు ఒక సందేహం హనుమ, ఆ సందేహాన్ని తీర్చి నువ్వు అయోధ్య అది శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది అన్నమాట. ఏంటమ్మా సందేహం అంటే చెప్తుంది, వానర భల్లూక రామలక్ష్మణులు దాటుటకు శక్యం గాని ఈ సముద్రమును ఎట్లు దాటెదరు మిగిలిన వాళ్ళందరూ కూడా. నువ్వు ఒక్కడి వచ్చావు, నువ్వు గరుత్మంతుడు వాయుదేవుడు, ఈ ముగ్గురు తప్ప నా దృష్టిలో ఎవరూ సమర్థులు కాదు ఈ సముద్రము ఈ 100 యోజనములు దాటి సముద్రములోని రావడానికి అని అనగానే హనుమ ఒక మాట అంటాడు, చక్కని మాట అనమాట. అంటే తనను తాను తగ్గించుకుని కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా అంటాడు, అమ్మ ఒక రాజుగారు ఎక్కడికైనా యుద్ధానికి కానీ ఒక కార్యక్రమం మీద పంపించినప్పుడు లాస్ట్ నుంచి సెలెక్ట్ చేస్తారమ్మ వాళ్ళని. అందులో ఉన్న వాళ్ళలో నేను చాలా మంది బలవంతులు నాతో సమానులు, నాకంటే బలవంతులు ఉన్నారు, కాబట్టి నాకంటే తక్కువ వారు ఎవరు లేరు, కాబట్టి నన్ను సెలెక్ట్ చేసి పంపించారమ్మా. కాబట్టి నువ్వు ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఒక్కడు కూడా రావణుని సంకలో ఇరిగించుకొని లంకలో పర్వతాలు భవనాలతో సహా మోసుకొని అయోధ్యకు తీసుకెళ్లిపోగలిగిన సమర్థులు ఉన్నారమ్మా. నువ్వు ఆ విషయంలో సందేహం పడవలసిన ఇది లేదు. నన్ను మించిన కపులు అక్కడ ఉన్నారు, కపులు అంటే ఇది అన్నమాట అని చెప్పి నువ్వేమి సందేహపడకమ్మా అని చెప్పి ఈ భూమిని ఆకాశ మార్గాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేసి ఎక్కడ ఏముందో తెలిసిన వాళ్ళు అంతమంది ఉన్నారమ్మా అక్కడ అని చెప్తే అప్పుడు ఆవిడ చెప్తుంది, హనుమ రామలక్ష్మణులు అడిగానని చెప్పు, రామునికి నమస్కారాలు తెలియజేయి, లక్ష్మణుడికి ఆశీస్సులు అందజేయి, సుగ్రీవుణ్ణి మిగిలిన కపి వీరులందరినీ కూడా నేను అడిగానని చెప్పు, సీతమ్మ అడిగిందని చెప్పు అని చెప్తుంది అనమాట. అయితే చెప్పిన తర్వాత ఇంకా హనుమ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఆవిడ అనుకుంటుంది హనుమ వెళ్ళిపోయాడు అనుకుంటాడు. హనుమ అనుకుంటాడు మనసులో ఇంకా చేయవలసిన కార్యక్రమం చాలా ఉన్నది అని చెప్పి అదే అశోకవనంలో ఇంకొక ప్లేస్ షిఫ్ట్ అవుతాడు అన్నమాట. షిఫ్ట్ అయితే అక్కడ అశోకవనం చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎంత అందంగా ఉంటుందంటే ఇప్పుడు హనుమది ఏంటంటే కార్య సాధన అంటే ఒరిజినల్ కార్యము, అసలు కార్యక్రమం ఏ కార్యక్రమం మీద వచ్చినా ఆ కార్యక్రమం చెడిపోకుండా దానికి ఎక్స్టెన్షన్ అనమాట, దానికి ఇంకా సొబగులు చేకూర్చే ప్రయత్నం చాలా చేయాలన్నమాట. అది కార్య సాఫల్యత, కార్య సాధకుడు ఉండవలసిన లక్షణం. ఏదో చెప్పారు కదా అని స్ట్రైట్ గా వెళ్ళడం, స్ట్రైట్ గా వచ్చేయడం కాదు. అయితే మనం కానీ ఇక్కడ లంకని అశోకవనాన్ని నాశనం చేసి కొంతమంది రాక్షసులను చంపితే గాని మనం రావణుడి దృష్టిలోకి వెళ్ళలేము. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళేటప్పటికీ లంక యొక్క గుట్టులన్నీ మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఏది ఉంది, రాక్షసుల యొక్క బలం ఎంత, రావణుని యొక్క బలం ఎంత అని ఒక్కసారి నేను పరీక్షించాలంటే ఏదో ఒక రకంగా నేను రావణుడు సభలోకి ప్రవేశించాలి అని చెప్పేసి హనుమ ఒక ప్రయత్నం చేసి అశోకవనాన్ని విధ్వంసం చేయడం ప్రారంభిస్తారనమాట. విధ్వంసం చేయడం ప్రారంభిస్తే ఎలాగంటే భవనాలు కూల్చేస్తున్నాడు, వనము చక్కగా ఉన్న వనానంతా కూల్చేస్తుంటే ఈ అక్కడ సీతమ్మ దగ్గర ఉన్న సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు చూసిన రాక్షస అంగనలు ఉన్నారు స్త్రీలు, వాళ్ళు వెళ్ళి రావణుడితో చెప్పారు, మహారాజా ఎవరో కోతి వచ్చి మన అశోకవనానంతా చక్కగా విధ్వంసం చేసి పారేసిన, ఇంకా అసలు ఏదో రూపు ఆనవాళ్ళు లేకుండా చేసేస్తున్నాడు వాడు అని చెప్పగానే ఒక్కసారి రావణుడు ఆలోచించి వాడెవడో సీతమ్మతో మాట్లాడినట్టున్నాడు, ఖచ్చితంగా వాడు రామదూత అయి ఉంటాడు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే రావణుడికి విపరీతమైన కోపం వస్తుంది. అశోకవనం నాశనం, ఉద్యానవనం అంతా ప్రమదావనం అంటారన్నమాట దాన్ని, అదంతా నాశనం అయిపోయిందని కోపం వచ్చేప్పుడు ఏం చేస్తాడంటే తను
తనతో సమానులైన 80,000 మంది కింకరులను పంపిస్తాడంట. 80,000 మంది కింకరులను పంపిస్తే వాళ్ళ పరిగలు గదలు తీసుకుని వచ్చి హనుమంతుడి మీద కలియబడితే హనుమంతుడికి వాళ్ళకి కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంది అనమాట. ఇంకెంత వానర వీరావేశం అంటే అది వాల్మీకి రామాయణం చదివితేనే ఆ వర్ణనకే కొన్ని 10 రోజులు పడుతుంది అనమాట మనకి. ఇక్కడ ఎప్పుడైతే ఈ కింకరుల మీద తలపడ్డానికి హనుమ ఉద్యుక్తుడయ్యాడో అక్కడ ఒక చక్కని 4 విజయ శ్లోకాలు చదువుతాడండి. అవి కూడా మనం చక్కగా గమనించాలన్నమాట. ఇప్పుడు సుందరకాండ ఎలా ఉంటుందంటే, సుందరకాండ అంటే హనుమంతుడే ఇదే కాదు, చాలా సార్లు సుందరకాండలో రాముడి గురించి చెప్పబడుతుంది. కాబట్టి ఇందులో కూడా రామకథ లేకుండా అంతర్లీనంగా లేకుండా పోలేదు. ఆ 4 శ్లోకాలు మీ అందరికి తెలిసినా సరే అది ఎంత చక్కగా పలికాడు. హనుమ వాక్చతురత చూడండి, ఎంత తను తగ్గించుకున్నాడు, ఎంత వినయ విధేయతలు మనకు తెలుస్తాయి. జయచ్చతి బలోరాము లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవు రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య. ఇక్కడ అన్నాడు ఫస్ట్ దాసోహం అని. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. ఈ 4 కూడా విజయ శ్లోకాలండి, పిల్లలకు నేర్పాల్సిన శ్లోకాలు అనమాట. జయచ్చతి బలో రాము, రాముడికి జయము. లక్ష్మణస్య మహాబల, మహాబలుడైన లక్ష్మణుని కూడా జయము. రాజా జయతి సుగ్రీవు, సుగ్రీవుడికి జయం. మళ్ళీ రాజుగారిని మర్చిపోలేదు. రాఘవేణాభిపాలిత అంటే రాఘవుని ఆశ్రయం పొందిన సుగ్రీవుడికి కూడా జయము. దాసోహం కోసలేంద్రస్య, కోసలేంద్రస్య దాసోహం కోసలేంద్రస్య అంటే కోసలేంద్రుడు శ్రీరామచంద్రుడికి దాసుడు నేను. అహం దాస అనలేదు, దాస ముందు వాడాడు అనమాట. రామస్య క్లిష్టకర్మణ, ఎటువంటి క్లిష్ట కార్యక్రమాలను అవలేలుగా ఛేదించగలిగిన రాముడి యొక్క దాసుడు నేను. హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతు, ఈ శత్రు సైన్యాన్నంతా కూడా నేను అణిచిప్పించి వాళ్ళందరినీ కూడా చంపి సంహరించగలను. రావణుడు 1000 మంది రావణుడులైనా సరే వాళ్ళ యుద్ధంలో వాళ్ళని రాళ్లతోనే తొక్కి చంపేస్తా, వేరే ఆయుధాలు నాకు అక్కర్లేదు. ఇక్కడికి ఎలా వచ్చానో అంతే చక్కగా నేను సీతమ్మను తీసుకుని వెళ్ళిపోతాను లేకపోతే అని చెప్పి ఈ విధంగా విజయ శ్లోకాలు 4 చదివేటప్పటికంటే మొత్తము ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి రామ ప్రార్థన తను చేసుకున్నాడు అనమాట. చేసుకున్న తర్వాత 80,000 మంది కింకరుల్ని కూడా దారుణంగా సంహరించి పారేస్తాడు. సంహరించి పారేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే 80,000 మంది కింకరులు కూడా ఇదైపోయిన తర్వాత రావణుడికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. 80,000 మంది కింకరులను చంపాడు అంటే రావణుడు ఒక ఆలోచనలో పడిపోయాడు. ఒక క్యాలిక్యులేషన్ మొదలుపెట్టి అప్పుడు ఏం చేస్తాడంటే అగ్ని శిఖర్ లాంటి 7 మంత్రిపుత్రులను పంపిస్తాడు అనమాట. వాళ్ళు కూడా హనుమ చేత సంహరించబడతారనమాట. తర్వాత 5 ప్రధాన సేనాపతులను పంపిస్తాడు, వాళ్ళు కూడా నిర్జీవులు అయిపోతారు. తర్వాత రావణుని ప్రహస్తుని కొడుకు జంబుమాలిని పంపిస్తాడు, వాడిని సంహరించేస్తాడు. తర్వాత ఈ విధంగా ఏంటంటే ఇలా సంహరిస్తూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే రావణుడి యొక్క నైతికంగా వాడి మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. తర్వాత ఎంతమంది బలవంతులు ఉన్నారని ఒక అంచనా కూడా వస్తుందన్నమాట. ఇక చివరిలో ఏం చేశాడండి, ఇంతమంది వచ్చారు కాబట్టి అక్షకుమారుడిని తన కొడుకుని పంపిస్తాడు. మహాబలవంతుడు అనమాట ఆయన. ఒకసారి అక్షకుమారుడు రాగానే హనుమ కూడా ఆశ్చర్యచకితుడవుతాడు. ఏమి ఈ బాలుడు, వీడి సౌందర్యము, వీడి తేజస్సు, వీడిని చంపడానికి నా మనసు రావట్లేదు అనుకుంటాడు. కానీ మరి తప్పక యుద్ధం చేసి వాడిని కూడా సంహరిస్తే ఒక్కసారి రావణుడు నిరాశ ఇదైపోతాడు అనమాట. భయాందోళన గురవుతాడు. గురవి ఇంద్రజిత్తుని పంపిస్తాడనమాట. ఇంద్రజిత్తుని ఎప్పుడైతే పంపించాడో ఇంద్రజిత్తుని పంపించినప్పుడు ఒక్క మాట అంటాడు. అక్కడ కొంచెం మానసిక స్థైర్యం దెబ్బతింది. జయాపజయాల దైవాధీనం ఇంద్రజిత్తు, నువ్వు కొంచెం చాలా జాగ్రత్తగా కొంచెం సమయోచితంగా నువ్వు ఆ వానరులతో పోరాడు. ఇంత చేశాడంటే వాడిని తక్కువ అంచనా వేయకని రావణుడు కూడా ఒక విధమైన హెచ్చరిక చేసి పంపిస్తే హనుమను ఇంద్రజిత్తు ఘోర యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో హనుమకి చివరికి బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయి
ఉంటాడు అనమాట. అంతే. బ్రహ్మాస్త్రం ఎందుకు కట్టుబడిపోయి ఉంటాడంటే హనుమకి బ్రహ్మ కొన్ని వరాలు ఇస్తాడనమాట. బ్రహ్మని గురువు కింద భావిస్తాడనమాట. ఆయనకి బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడిపోయి ఉంటే అప్పుడు ఇంద్రజిత్ ఆహో నేను బ్రహ్మాస్త్రంతో వీడిని బంధించాను కాబట్టి అక్కడి నుంచి వాడిని మెల్లగా హనుమని తీసుకుని రావణుడి యొక్క సభా మంటపంలో ప్రవేశపెడతారన్నమాట. ప్రవేశపెట్టిన తర్వాత రావణుని చూసి కూడా ఒక్కసారి హనుమ ఆశ్చర్యశక్తుడైపోతాడన్నమాట. అహోరూప అహోధైర్యం సత్వమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్ష్మణ యుక్తత. ఏమి తేజస్సు, ఏమి ధైర్యము, ఏమి సౌందర్యము! ఇతను గాని ఈ ఒక్క చిన్న అవగుణం సీతమ్మను తీసుకురాకపోతే వీడికి అష్టదిక్పాలకులేంటి మొత్తం ఈ ప్రపంచం యావత్తు కూడా వీడికి దాసం అనిపించేది కదా. ఈ ఒక్క చిన్న దుర్గుణము ఒక మాయని మచ్చలాగా వైట్ పేపర్ మీద స్పాట్ లాగా అన్నట్టుగా ఉంది అని చెప్పి రావణుడి యొక్క తేజస్సుకి ఆశ్చర్యశక్తుడైపోతాడు. అప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే ఈ ఆఫ్టర్ ఆల్ ఒక కోతి వీడి స్థాయికి మనం మాట్లాడడం ఏంటని చెప్పేసి పక్కనున్న ప్రహస్తుడిని మాట్లాడమంటాడు. ప్రహస్తుడు అంటాడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావనంటే అప్పుడు టోటల్ స్టోరీ అంతా చెప్తాడు. నేను అయితే ఎప్పుడైతే ప్రహస్తుడు నేను వీడితో మాట్లాడడమే రావణుడు ప్రహస్తుడిని ఉపయోగించాడో హనుమ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రహస్తుడితో మాట్లాడకుండా డైరెక్ట్ గా రావణ్ణి చూసి మాట్లాడుతున్నాడు. మాట్లాడి నేను అని చెప్పేసి ఇలా రాముడి యొక్క దూతని నేను అని చెప్పేసి అక్కడి నుంచి మొత్తం ఎందుకు వచ్చాను నేను అనే విషయం అంతా చెప్పేస్తాడు అనమాట. విషయం అంతా చెప్పేసిన తర్వాత అప్పుడు రావణుడు కుపోద్రిక్తుడు ఏం చేస్తాడంటే వీడిని వధించండి అని అంటాడు. ఇంత నష్టం జరిగిపోయింది కదా, ఆవేశంలో ఊగిపోతున్నాడు. ఇక్కడ విభీషణుడు ఎంటర్ అవుతాడు. ఫస్ట్ టైం రామాయణంలో విభీషణుడు రంగ ప్రవేశం ఇక్కడ చేస్తాడు. అన్న యుద్ధం వచ్చే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? ఈ పద్మశ్రీ ఇప్పుడే చేస్తున్నా ఫోన్, పద్మశ్రీ ఇప్పుడే చేస్తున్న ఫోన్. ఇక్కడ ఒక మాట అంటాడండి, సాయిరామ్ సార్, సారీ. ఎవడు కూడా రావణ్ణి రా అన్నవాడు ఎవడు లేట ఏనేట. అదే సార్, బుద్ధి చెప్పేది రావణ ఈ లంక నీకెంత, నిన్ననే మేము ప్రస్తావన చేసుకున్నది ఎంత స్వామి అండి. ఎవ్వడు కూడా రా ఎందుకంటే అర్థమైపోయింది వీడిని వీటితో మాట్లాడకూడదు, నో డైరెక్ట్ టాకింగ్, థర్డ్ పర్సన్ కాంటాక్ట్ అనేప్పటికీ వాడు థర్డ్ పర్సన్ ఓడిపెట్టి రావణ్ణే అడ్రస్ చేస్తూ రా అని సంబోధించేటండి. అదే సార్, అది సరే. అయితే అప్పుడు ప్రహస్తుడు తో మాట్లాడకుండా డైరెక్ట్ గా రావణుడికి ఆన్సర్ చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే రావణుడు ఏమంటాడంటే ఈ వీడిని వధించండి, ఈ కోతిని వధించండి అనగానే హనుమ వెంటనే విభీషణుడు ఆయన కొంచెం ధర్మ ప్రవర్తన కలవాడు కాబట్టి అన్న దూతను వధించడం ధర్మం కాదన్న, కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ఇవి ఉన్నాయి, వాడికి ఏదైనా చేయొచ్చు మనము. దూత తప్పు చేశాడు, వీడు కొంచెం దారుణంగా ప్రవర్తించాడు కాదని అంటలేదు, కానీ దూతని మనము చంపకూడదు అని చెప్పి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. వాడికి అవయవ ఖండనం చేయొచ్చు, మనం శరీరాన్ని వికారంగా మార్చవచ్చు, లేదా కొరడా దెబ్బలు కొట్టవచ్చు, శిరోమండనం చేయొచ్చు, లేకపోతే శరీరం మీద చెరగని ముద్రలు నిప్పుతో వేయొచ్చు. మనం ఇన్ని చేయాలి అన్నగాని రావణుడు ఏమంటాడు, అయితే కోతులకి తోకే కదా భూషణం, తోకకి నిప్పంటించండి అంటాడు. అప్పుడు ఈ మిగిలిన రాక్షసులందరూ వెళ్ళి నూనె గుడ్డలు తెచ్చి తోకకు కట్టేసి శుభ్రంగా అంటించి వీధులెమ్మట నడిపించడం ప్రారంభిస్తారు. అప్పుడు హనుమ అనుకుంటాడు అనమాట, వీధులెమ్మట ఎప్పుడైతే తిరుగుతున్నప్పుడు పట్టపగలు చక్కగా నేను లంకనంతా పరిశీలించవచ్చు. ఈ విధంగా రావణుడి యొక్క తేజస్సుని చూశాడు, శక్తి సామర్థ్యాలు అంచనా చేశాడు. ఈ వీధుల వంక
మనము తిరిగినప్పుడు లంక యొక్క ఏది ఎక్కడ ఉంది అనేసి మనకి టోపోగ్రఫీ అంతా మనకి తెలుస్తుందని చెప్పేసి ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత ఎప్పుడైతే తోకకు నిప్పంటించారో ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఇంకా మొత్తం రాక్షసుల భవనాలన్నీ కూడా తగలబెట్టేసి ఒక విభీషణుడి భవనం జోలికి మట్టికి వెళ్ళాడు అనమాట. చూడండి ధర్మం. అయితే ఇంత జరుగుతున్నా నాకు నిప్పంటి ఇంత అగ్ని నాకు తోకకు అంటించినా సరే నేను నాకు వేడి తగలటం లేదని హనుమ ఆలోచించి, నా తండ్రి వాయువుకి అగ్ని మిత్రుడు కదా, అలాగే నేను చేసేది రామకార్యం కదా, సీతమ్మ కరుణ నా మీద ఉంది కదా, ఇన్ని కారణం వల్ల నాకేమి అవటం లేదు అని చెప్తే అసలు కారణం ఏమిటంటే ఈ రాక్షసాంగం వెళ్ళి అమ్మ ఆ కోతికి తోకకు నిప్పంటించారు, దారుణంగా తోక వెలిగిపోతుంది అని చెప్తే అప్పుడు సీతమ్మ భయంతో వణికిపోతుంది అనమాట. వణికిపోయి అగ్నిదేవుడిని ప్రార్థించి ఒక్క మాట అంటుంది, శీతోభవ హనుమత, హనుమంతుడికి శీతలం చల్లదనాన్ని కలిగించి అగ్నిదేవ అని ప్రార్థించితే ఆ కారణంగా ఇది అయిపోతుంది అనమాట. అప్పుడు ఒక్కసారి హనుమకి ఏమవుతుందంటే చిన్న ఆలోచన వస్తుంది, నాకు రజోగుణం ప్రవేశించింది, ఒక్కసారి నేను మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నాను, ఇప్పుడు కూడా అదే తప్పు చేశాను, అశోక వనం అంతా కాల్చేసినప్పుడు సీతమ్మ కూడా దగ్ధం అయిపోయి ఉంటుందేమో అని చెప్పేసి కంగారు పడిపోయి చాలా బాధపడిపోతున్నప్పుడు అప్పుడు అనుకుంటుంది, అసలు ఆ సీతమ్మ వల్లే కదా నేను అగ్ని చేత దహింపబడలేదు, కాబట్టి ఏమి అవ్వదు నా సీతమ్మకి, ధర్మపత్ని రాముడి ధర్మపత్ని ఆవిడ అని చెప్పేసి ఒక్కసారి సీతమ్మను చూడడానికి వెళ్ళగానే హనుమ బాగున్నావా పుత్రా అని చెప్పేసి ఆవిడ కొంచెం ఆనంద బాష్పాలు రాలుస్తుంది అనమాట. వాటిన తర్వాత వెంటనే హనుమ ఏం చేస్తాడంటే ఇంకా లంకకి ప్రయాణం అవడానికి ఉద్యుక్తుడవుతాడు. ఇక ఉద్యుక్తుడైన తర్వాత అంటే ఎట్లా ఉంటుందంటే యజ్ఞంలో జరిగితే ప్రసాద వితరణ జరిగినట్టుగా తనకి ఎవరైతే తోకకు నిప్పంటించారో వాళ్ళందరికీ కూడా అగ్ని ప్రసాదం అందజేసినట్లుగా చేశాడు హనుమాని వాల్మీకి అంటాడనమాట. ఇక్కడ 2 ప్రయోజనాలు లంకా దహనం ద్వారా. ఒకటి ఏంటంటే రాక్షసులు నైతికంగా బలహీనలు చేశాడు, 2 వానరుల్లో విజయోత్సాహాన్ని వృద్ధి చేశాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే అయితే హనుమకి ఎందుకు కంగారు తగ్గుతుందంటే సీతమ్మ కూడా దగ్ధం కాలేదని ఎందుకు అనుకుంటుందంటే తన ఈ ఆలోచనలు ఉన్నప్పుడు పైన చారణులను ఉంటారనమాట, మహర్షులు, వాళ్ళు ఆకాశ మార్గాన్ని ప్రయత్నిస్తూ ఆహా ఈ హనుమ ఎంత పని చేశాడు, అయినా సరే సీతమ్మ దగ్ధం కాలేదు, ఆవిడ భూదేవి పుత్రిక కదా, అగ్నిదేవుడు రాముని భార్య కదా, ఆవిడ మటుకే క్షేమంగా ఉంది అని చారణులు ఆకాశ మార్గంలో వెళుతున్నప్పుడు చెప్పిన మాటలు విని ఆనంద పరవశంతో వెళ్ళి సీతమ్మని మళ్ళీ కలుస్తాడు. తర్వాత ఏంటంటే తిరుగు ప్రయాణం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే అక్కడ హనుమాన్ వెళ్ళినప్పుడు రాముని స్థాయికి తగినట్లు ప్రవర్తించు, మధ్యలో ఏమేమి ఇంకా వాడిని చంపడం వీడిని చంపడం ఇవేమి చేయక అని చెప్పేసి హనుమకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. హనుమ తిరుగు ప్రయాణంలో మరి సముద్రం లంఘనం చేసి ప్రయాణిస్తున్నప్పుడు ఎంత కల్చర్ అంటే దారిలో ఒకసారి మైనాకుడిని ప్రేమగా స్పృశిస్తాడు. అంటే మైనాకుడు తనకు ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనము నిత్య జీవితంలో ఏదో రామాలయాల ప్రతిష్టలు అయిపోయినాయి, ఇది అయిపోయింది అదే అయిపోయిందని మనము రామనామం జపిస్తే సుఖం లేదండి. రాముడికి ఉన్న క్వాలిటీస్ లో కనీసము ఒక 1000 వంతన మనకి ఏదో ఒకటి అలవర్చుకునే ప్రయత్నం మనం చేయాలని కూడా అన్యాపదేశంగా సందేశం అన్నమాట. చూడండి మైనాకుడిని ఆ స్పీడ్ లో వెళ్ళిపోవచ్చు, కానీ ఒకసారి ఆప్యాయంగా స్పృశించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరూ ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి భయంకరమైన సింహనాదం చేస్తే వాళ్ళందరికీ అర్థం అయిపోతుంది, మన హనుమ విజయ గర్వంతో తిరిగి వస్తున్నాడని చెప్పి హనుమకి వెళ్ళిపోయి కందమూలాలు ఫలాలు కూడా సమర్పించడానికి వీళ్ళందరూ కూడా ఉద్యుక్తులే వెళ్ళిపోతే హనుమ చక్కగా దిగి దృష్ట సీత అంటాడు. అంతే, నేను సీతను చూశాను రా, సీత యొక్క ఇది మన ఎక్కడ ఉంది ఏంటి నాకు అన్ని తెలిసిపోయినాయి అని చెప్తే అంగదుడు అంటాడు తొందరపడి, అక్కడ దిగగానే జాంబవంతుడు మిగిలిన పెద్దలకి నమస్కారం చేసి తనకంటే చిన్నవాడైన అంగదుడు కూడా నమస్కారం చేస్తాడు. అంటే అంగదుడు యువరాజు కాబట్టి తనకు రాజుగారు కాబట్టి నమస్కారం చేశాడు. అప్పుడు అంగదుడు అంటాడు, అయితే నువ్వు ఇంత పని చేసావు కదా, మరి మేమందరం సమానమైన బలవంతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మనం వెళ్ళిపోయి మొత్తం లంకను ధ్వంసం చేసి సీతమ్మను తీసుకొచ్చి చెప్పేద్దాం శ్రీరామచంద్రుడికి, సీతమ్మతో వెళితే చాలా యుక్తంగా ఉంటుంది కదా అంటాడు. అప్పుడు
వృద్ధుడైన అనుభవ వృద్ధుడైన జాంబవంతుడు అంటాడు. అలా ఎప్పుడు పొరపాటును కూడా మనం చేయకూడదు. రాముడి దగ్గరికి వెళదాం, జరిగిన విషయం చెప్తే ఆయన ఏం చెప్తే మనం ఆ కార్యాచరణ మనం పాటిద్దాము, కార్యాచరణ చేద్దాము. ఎందుకంటే రాముడు మనకి చెప్పింది సీతమ్మ జాడ కనుక్కోమని తప్ప అంతకు దాటి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్తాడనమాట. వెళ్ళి అక్కడి నుంచి మధ్యలో వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళినప్పుడు మధువనం అని ఉంటుంది అనమాట. అది ఎవరి మధువనం అంటే అంగదుడు మేనమామది అనమాట. అంగదుడు మేనమామది మధువనం అంటే ఆ మధువనంలో చేరి కోతులు శుభ్రంగా ఆ మధువులన్నీ తాగేసి చెట్లని అదంతా విరగ్గొడితే వీళ్ళకంటే ముందు ఆ దాని అధిపతి ఉంటాడనమాట. సుగ్రీవుడు బావమరిది అంగదుడికి మేనమామ. వాడు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే అంగదుడికి వెళ్ళి సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటాడు, ఇలా చేశాడు నీ కొడుకు, మొత్తం నా వనం అంతా ధ్వంసం చేశాడు అని చెప్తే అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఓ వీళ్ళందరూ సీతమ్మ జాడ తెలిసింది, విజయోత్సాహంలో ఉన్నారులే అని చెప్పేసి బావగారిని కొంచెం శాంతపరిచి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చక్కగా శ్రీరామచంద్రుడు ప్రసవన పర్వతం దగ్గర ఉన్న శ్రీరామచంద్రుడు వస్తారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ చెప్పడంలో తేడా ఎలా ఉంటుందంటే, వానరులకు చెప్పినప్పుడు నేను వాణ్ణి చంపాను, వీణ్ణి చంపాను, సీతను చూశాను అన్నాడు. వాణ్ణి చంపాను, వీణ్ణి చంపాను చెప్పి తన విజయగర్వం అంతా వాళ్ళ దగ్గర చూపించాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే విజయగర్వం అంతా చూపించి నేను సీతమ్మ ఎక్కడుందో కనుక్కున్నాను అని చెప్పాడు తప్ప ఈ ఈ మిగిలిన ఏమీ కూడా ఈ ఆనవాళ్ళు ఇటువంటి విషయాలు చెప్పలేదు వాళ్ళకి. అప్పుడు రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా ఒక శ్లోకం చదువుతాడనమాట. అంటే హనుమంతుడి యొక్క వాక్ చతురత ఎలా ఉండాలి అనేది. దృష్టా దేవేతి హనుమద్వదనాద అమృతోపమం ఆకరణీయ వచనం రామో హర్షమాప సలక్ష్మణ. అంటే దృష్టా దేవేతి సీత నాచే చూడబడినది, లేకపోతే నేను సీతను చూశాను అని 3 పదాలు మాట్లాడినాయి. సతి, దృష్ట, సతి, జీవతి. ఇది మాట్లాడడం అంటే. మనం ఎవరైనా ఒక పని చేసుకొచ్చిన తర్వాత పని చేసుకుంది ఎలా జరిగింది పని ఏంటంటే, వాడు బ్రేక్ఫాస్ట్ చేసింది కానీ భోజనం చేసింది కానీ అన్నెసరీ టాపిక్స్ అన్ని కలిపేసి విషయ విస్తారణ చేసేస్తారనమాట. ఇది అలా కాకుండా 3 పదాలతో కొట్టేశాడు. దృష్ట, సతి, జీవంతి. దృష్ట చూశాను, అయితే బ్రతికుందో లేదో అని డౌట్ రాకుండా జీవంతి, బ్రతికుంది కానీ రావణుడి చెరువులో పాతివరత్యంతో ఉందని అనుమానం వస్తేమని సతి. ఈ 3గా దృష్ట, జీవంతి, సతి, లేదా దృష్ట, సతి, జీవంతి. ఇంత చక్కగా మాట్లాడి ఒక్కసారి హనుమ యొక్క మాటలు విన్న తర్వాత రాముడికి లక్ష్మణుడికి కూడా ఏంటంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించింది అనమాట. ఒక్కసారి హనుమ ఏం చేశాడంటే మళ్ళీ ఒక్కసారి సీతమ్మ ఉన్న దిక్కువైపు తిరిగి నమస్కరించాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే అలా రాముడు ఏం చేశాడంటే ఈ హనుమ విషయం కూడా వాళ్ళకి చెప్పడంలో ఇంత చక్కగా తను తెలివితేటలు ఉపయోగించాడు అనమాట. కాకాసురుడు వృత్తాంతము మనిషిల వృత్తాంతం చూడమని వృత్తాంతం చెప్పేలేదనమాట. ఎప్పుడైతే చూడమని రాముడికి సవినయంగా సమర్పిస్తాడో అప్పుడు రాముడు చాలా సంతోషించి ఒక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా అసమాన బహుమానం ఇచ్చాడు. గాఢాలింగనం రాముడిని హనుమంతుడిని చక్కగా ఆనందంతో కౌలించుకుంటాడంట. సుగ్రీవుడు మంత్రి అయినా సరే నా కార్యక్రమం మీద వెళ్ళి చక్కగా సీతమ్మ జాడను నువ్వు కనుక్కొని వచ్చావు హనుమ అని చెప్పేసి ఒకసారి గాఢాలింగనం చేసుకుని, ఇక్కడ సీతమ్మ అక్కడ పుత్ర అంటుంది లంకలో, ఇక్కడ హనుమ కూడా పుత్ర అంటాడు అనమాట. పుత్రాన్ని గాఢాలింగనం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే రాముడు హనుమ దేహభావం మర్చిపోయారు అనమాట. ఒకరిలో ఒకరు లీనమైపోవడం అంటే సముద్రంలోకి నది చొచ్చుకుపోయినట్టుగా, నదీ సంగమం అయినట్లుగా కూడా ఆ విధంగా కూడా ఏంటంటే సాగర సంగమం అయినట్టుగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలిసిపోయారని చెప్పడం అయిందన్నమాట. అని అప్పుడు ఒకటి ఇంత ఏమి బహుమానం అండి, ఇంతకంటే భగవంతుడి చేత గాఢాలింగనం పొందడం అంటే ఇంతకంటే బహుమానం ఏముంది. హనుమంతుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు, రాముడు కూడా ఒకసారి ఆనంద బాష్పాలు దాల్చి ఒక మాట అంటాడట. ఏమంటే, హనుమ నేను నీ రుణం తీర్చుకోలేను హనుమ, ఈ రుణాన్ని నా దగ్గరే ఉంచేసుకుంటానన్నంట. అంటే దాని అర్థం ఏంటంటే హనుమకి తాను రుణము తీర్చుకోవాలంటే హనుమకి ఏదో ఆపద రావాలి, ఏదో ప్రమాదం జరగాలి, అప్పుడు కదా హనుమ రుణం తీర్చుకోవాలి కదా. హనుమ రుణము తీర్చుకునే అవకాశం తనకు రాకూడదు, ఆ రుణాన్ని తనలోనే జీర్ణింపు చేసుకుంటాను అని చెప్పేసి హనుమ నీకు నేను సహాయం చేసే అవకాశం రాకూడదంటే ఎంత ఆయన యొక్క క్షేమాన్ని కాంక్షించాడు. అది ఇక్కడికి ఏంటంటే సుందరకాండ ఒక రకంగా
పూర్తయింది అనమాట. ఇక్కడ ఒక మన సార్ కూడా అడిగారు, మన ఎమ్మెల్యే గారు మండోదరి గురించి. మండోదరి మనం సుందరకాండ చెప్పుకున్నప్పుడు కొన్ని పాత్రలు మనం చక్కగా స్పృశించాలి, కొంచెం సంక్షిప్తంగానే స్పృశించాలన్నమాట మనం. ఈ విధంగా మండోదరిని చూసి హనుమ ఎందుకు భ్రమించాడు అనేది చాలా కీ పాయింట్ అన్నమాట. ఇక్కడ మండోదరి 2 సందర్భాల్లోనే రామాయణంలో కనపడుతుంది మనకి. ఒకటి ఏంటంటే, విభీషణుడు కూడా కనపడినా, విభీషణుడు ఒక్కసారి కనపడినా, చివరిలో ఒకసారి శరణగురు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాల్మీకి ఏమంటాడంటే అతన్ని అంతరిక్షగత శ్రీమాన్ అన్నాడు. అంటే అంతరిక్షములో ఉన్న శ్రీమంతుడు అని. ఎందుకు రాక్షసుడైన విభీషణుడు అలాగన్నాడు? రాముడిని శరణాగతి పొందాడు, అంటే ఒక సమయోచితమైన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతను ఏం చెప్పాడు? ఆకాశంలో చెప్పాడు, నేను రావణుని సోదరుని అన్నాడు. అప్పుడు రావణుని చంపడానికి వీళ్ళెళ్తున్నప్పుడు ఎవరైనా నేను రావణుని సోదరుని అని చెప్తాడా? చెప్పడు కదా. కాబట్టి తనను గురించి తనంత నిర్భయంగా తేటతెల్లంగా తన యొక్క పరిచయం చేసుకున్నప్పుడు ఇతన్ని అనుమానించవలసిన అవసరం లేదు అని రాముడు కూడా అనుకుని శరణు కోరిన విభీషణుని నేను శరణు ఆశ్రమిస్తాను చెప్పిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, అంతరిక్షగత శ్రీమాన్ అంత గురించి అతన్ని అంతరిక్షంలో ఉన్న శ్రీమంతుడు నలుగురు భృష్యులతో వచ్చాడు అనమాట విభీషణుడు. ఇది అక్కడ పెడితే, ఈ మండోదరి ఏంటంటే పతివ్రతకు పాతివ్రత్యానికి ఈ ప్రతిరూపాలుగా మనం చెప్పుకునే పంచకన్యల్లో ఒకటి అనమాట మండోదరి. మయుడు హేమ యొక్క కూతురు అనమాట ఈవిడ. హనుమ భ్రమకు కారణం ఏంటంటే, తన గురించి తన మండోదరి ఎంత గర్వంగా చెప్పుకుంటుందంటే, రావణ నువ్వు రాముడు నిన్ను చంపలేదు, నీ యొక్క కామము నిన్ను చంపింది. నీకు ఆ కామమే లేకపోతే నీకు ఈ ప్రపంచమే దాసోహం అనిపించేది రావణ అని చెప్పి, నా కులేన దీంతో అంటుంది అనమాట రావణుడితో, నా కులేన నా రూపేణ నా దాక్షిణ్యేన మైథిలి మయాధిక వాతుల్యా వా తత్వం మోహాన్న బుజ్జసే. అంటే కులము ద్వారా గాని రూపము ద్వారా గాని చాతుర్యంలో గాని సీత నాకన్నా అధికురాలు కాదు రావణ అని ఎంత చెప్పినా సీతను అప్పి చెప్పేసి రావణుని శరణ వేడని ఎంత చెప్పేసి, రావణుని శరణ వేయడం లేదండి, ఆవిడ రావణుడితో సఖ్యం చేసుకో, సీతను అప్పి చెప్పేసేయి, ఈ స్త్రీ వాంఛను వదిలిపెట్టు రావణ నాథ అని చెప్తే వీడు వింటాడు. ఆ మాటలన్నీ కూడా వీడికి చిరాకు కలిగించినాయి, భయాన్ని కలిగించినాయి అనమాట. వినలేదు. కాబట్టి ఎంత చెప్పినా భర్త వినలేదు. కాబట్టి చివరికి ఏమైందంటే, భర్త చేసే ఘోర కృత్యాలు చూడలేక కళ్ళు మూసుకుని మనస్సును కూడా మూసేసుకుంది అనమాట. అలా కళ్ళు మనస్సును కూడా మూసేసుకున్న మండోదరి మహాపతివ్రత అలా పడుకున్నప్పుడు హనుమ భ్రమించడంలో కూడా అంత ఇదేమీ లేదు, తప్పేమీ లేదనమాట. ఈ విధంగా మండోదరి మనకి కనపడుతుంది అనమాట. అంటే పాపకర్మలు చూడలేక కళ్ళు మూసుకుంది, దాంతోపాటు దాని గురించి ఆలోచన కూడా లేకుండా మనసు కూడా మూసేస్తుంది అనమాట. ఇక్కడ హనుమత్ దర్శనం ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. హనుమత్ దర్శనం ఎప్పుడు అయింది రామాయణంలో? కిష్కింధాకాండలో హనుమత్ దర్శనం అవుతుంది అనమాట. రామ లక్ష్మణుడు కబంధుడు ఒక సందేశం కబంధుడు ఒక సలహా ఇస్తాడు, కబంధుడిని సంహరిస్తారు, వాడి శాప విమోచన అయితే రామ లక్ష్మణ మీరిద్దరు కూడా ఇక్కడ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు, మీరు వాడి దగ్గరికి వెళ్ళండి. వాడికి అసలు ఈ ప్రపంచంలో తెలియని ప్రదేశం లేదు, ఎందుకంటే వాడి అన్న చేత కొట్టి తరమబడినప్పుడు వాడు ప్రతి చోట ఆశ్రయం పొందిన దాక్కుంటూ వచ్చాడు కాబట్టి వాడికి అన్ని తెలుసు, వాడు సీత జాడ మీకు తెలియజేస్తాడని చెప్పి అతని శాప విమోచన అతను వెళ్ళిపోతే, వీళ్ళు ఋష్యముఖ పర్వతాన్ని వెతుక్కుంటూ పంపావన తీరములో పంపావన సరస్సులోంచి ఆ పంపా సరస్సు పక్కనే నడుచుకుంటూ ఋష్యముఖ పర్వత సమీపానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆ పర్వతం మీద ఉండి దూరంగా ఉన్న రాముడిని చూస్తాడు. ఇక్కడ వాల్మీకి అంటాడు, మహాత్ముడైన సుగ్రీవుడు రాముడిని శ్రీరామచంద్రుని దర్శించాడు అంటాడు. అంటే ఏంటండి, సుగ్రీవుడు మహాత్ముడు ఏంటి అంటే దాని అర్థం మహాత్ములకే భగవంతుడు కనపడతాడు, మహాత్ముల దగ్గరికి భగవంతుడు వెళతాడు, నడిచి వెళతాడు. కాబట్టి రావణుని సుగ్రీవుని మహాత్ముడైన సుగ్రీవుడు రాముడిని చూశాడు అంటాడు. ఎప్పుడైతే సుగ్రీవుడు రాముడిని చూశాడో, నారబట్టలు ధరించున్నారు, ధనుర్బాణాలు ధరించారు, వ్రత నియమాలు పాటించిన మహర్షుల్లాగా ఉన్నారు, ఒక రకంగా చూస్తే మహావీరుల్లాగా ఉన్నారు, రాజపుత్రులాగా ఉన్నారు. ఒక్కసారి సుగ్రీవుల్లో భయాందోళన మొదలయ్యేటప్పటికీ, ఎప్పుడైతే రాజుగారిలో
ముఖంలో భయాందోళన కనపడియో మిగిలిన వానరులందరూ వణికిపోవడం మొదలు పెట్టారు అన్నమాట. తల ఒక దిక్కుకు పైకిపోయి చెట్లు విరిచేయడం మొదలు పెట్టారు. ఇది దూరంగా గమనించేది నిశ్చలంగా నిర్భయంగా కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే హనుమ. ఇక్కడ వచ్చి సార్ చూస్తాడు, వీళ్ళందరూ ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నారని చెప్పి ఒక్కసారి దగ్గరకు వచ్చి అంటాడు, రాజా, రాజు అనేవాడు ఇలా ఉండొచ్చా? నువ్వే భయాందోళనకు లోనైతే మిగిలిన నువ్వు కాపాడవలసిన వాడు, నువ్వే భయాందోళనకు లోనైతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మొట్టమొదటగా హనుమ రామాయణములో అభయ ప్రదానంతో ఆయన వాక్కు పొందుతుంది. ఏమనంటే, ఇది అందరూ గుర్తుంచుకోండి. సంభ్రమాస్తజ్యత మేష సర్వైర్వాలికృతో మహాన్ మలయోయం గిరివరో భయాం నేహాస్తి వాలిన. సంభ్రమాశ్చర్యత, నువ్వు వానరుడు అనిపించుకున్నావు, చెంచలమైన మనస్తత్వాన్ని చూపించావు, అసలు రాజువేనా నువ్వు. సంభ్రమాశ్చర్యత, భయాన్ని వీడు. మొట్టమొదటి మాట ఏంటంటే భయాన్ని వీడు అనే పదముతో హనుమ రంగప్రవేశం చేశారన్నమాట. కాబట్టి హనుమను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఎవరికి కూడా ఇంకా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి సంభ్రమాశ్చర్యతాం అంటే భయమును వీడవు అని చెప్పి తిట్టి, అసలు నువ్వు వానరుడు అనిపించుకున్నావు నువ్వు అంటే, అసలు ఇతనేంటంటే ఇతనే వానరుడు, కానీ వానరుడు అనిపించుకున్నావని వానర చపలత్వం చూపించావని ఒక వానరుడు ఇంకో వానరుడు అనొచ్చా అంటే, ఇక్కడ క్లారిటీ ఏంటంటే, స్వభావం ఎప్పుడు కూడా మనసుకు సంబంధించింది కానీ దేహానికి సంబంధించింది కాదు. ఎందుకంటే మానవుడు అంటే మానవత్వం కలవాడు. మరి అందరు మానవులు మానవత్వంతో ఉంటున్నారా? కొంతమంది రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు కదా. అలాగే వానరుడు కూడా ఒక్కొక్కసారి మహానుభావులాగా ప్రవర్తించవచ్చు. కాబట్టి అతను వానరుడైనంత మాత్రాన వానర బుద్ధితో ఉండకూడదు. అలాగే వానర రూపం ఉన్నంత మాత్రాన ఎవరు కూడా వానరత్వం ఉందని చెప్పలేము. అందరూ మానవులే. మానవులందరూ మానవత్వం చూపించట్లేదు. వెంకయ్య అవధూత అని ఒక స్వామి ఉంటారు, అందరూ వినే ఉంటారు మీరు. ఆయన ఒకసారి భక్తుడు అడిగాడు, స్వామి మళ్ళీ నేను మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి అన్నాడు. ఏమి లేదురా, చాలా సింపుల్, నువ్వు మనిషిగా బ్రతికితే మనిషిగా పుడతావు అన్నారండి స్వామి. అంటే ఇంట్లో ఎంతో తత్వరహస్యాలు ఉంటాయి అన్నమాట మనకి. ఈ విధంగా భలే చెప్పావు హనుమ, వాళ్ళని చూడు ఎలా ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు అసలు భయం పుట్టింది. వాళ్ళు ధనుర్బాణాలు ధరించి మహావీరులాగా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళే పంపించుంటాడేమో నన్ను చంపడానికి భయం పడ్డాను హనుమ. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మానవాకారం ధరించి సన్యాసి రూపం వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడి వాళ్ళ యొక్క ఆనుపానులు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించుదామని చెప్పి ఒక హనుమని దూత కింద పంపిస్తాడు. ఇక్కడ రాముడి యొక్క హనుమ యొక్క వాక్య చిత్రత మనకి ఎంత చక్కగా ఉంటుందో చూడండి. అయితే ఒక దూతగా మనం పంపించాలి అని అంటే దూతకు కొన్ని లక్షణాలు ఉండాలంట, రామాయణంలో చెప్తాడంట. అలా ఇప్పుడు దూత అంటే ఎవరైనా మనం కూడా ఒక పని మీద మనం ఒకరు పంపించారనుకోండి, కొన్ని లక్షణాలు ఉండాలి. కొన్ని లక్షణాలు ఏంటి చెప్తుందంటే రామాయణంలో ఒక్కటి ఫస్ట్ ఏంటంటే మనుధర్మ శాస్త్రంలో చెప్పింది. రామాయణంలో కూడా దూత యొక్క లక్షణాలు మనుధర్మ శాస్త్రంలో చెప్పండి. ఎలాగంటే దూత సర్వశాస్త్ర విశారదుడై ఉండాలి కదా. 2, ఇతరుల అభిప్రాయాలను గ్రహింపగలిగే వాడు. మనం మాట్లాడుతున్నప్పుడు అవతలోడు ఏం మాట్లాడతాడో ఆన్సర్ అనేది మనకి గ్రహింపగలిగిన శక్తి ఉండాలన్నమాట. తర్వాత పరిశుభ్రత కలిగి ఉండాలి. దూత వెళ్ళాడు ఎక్కడైనా సరే మనం ఒక చోటుకి వెళ్ళామంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం పొందాలంటే మనకు వస్త్రధారణ కూడా ఆకర్షణీయంగా ఉండాలి. సమర్థుడై ఉండాలి, అంటే ఇచ్చిన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించగలిగి ఉండాలన్నమాట అన్ని రకాలుగాను. పరిస్థితులను గుర్తించి ప్రవర్తించేవాడు. ఒకసారి అవసరమైతే తగ్గాల్సి వస్తుంది, ఒకసారి పరిస్థితి అనుకూలంగా ఉంటే మనం రేజ్ అవ్వచ్చు అనమాట. అలాగే ఉత్సాహవంతుడు, ఏ పనికైనా సరే ముందు ఒక రకమైన నేను ఈ పని చేయాలని ఒక రకమైన ఉత్సాహం ఉండాలన్నమాట. అయ్యో నాకు ఈ పని చెప్పారే ఎలాగనని నిరుత్సాహపడే పని చేయలేడు. నిర్మలుడై ఉండాలి, అంటే నిష్కల్మషుడు నిర్మలుడై ఉండాలి. 2, విస్మృతి లేని వాడై ఉండాలి, మతిమరుపుడు ఉండకూడదు. వాక్చతురుడై ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమైనది ప్రలోభాలకు లొంగని వాడై ఉండాలి. ఈ విధంగా ఈ లక్షణాలని పుష్కలముగా ఉండబట్టే హనుమని రాముని దగ్గరికి పంపించాడు. ఇక్కడ ప్రభు భృత్య సమాగమం జరుగుతుంది. అంటే ప్రభుయు దాసుడు యొక్క సమాగమం ఇక్కడ ప్రప్రథమంగా మనకు జరుగుతుంది. అయితే చెప్తాడు, కొత్త వారిని వాళ్ళందరూ పరీక్షార్హులు కాబట్టి మనం తొందరపడి వాళ్ళతో మనం మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడి
వాళ్ళ నుంచి గమనించాలని చెప్పి అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులకు నమస్కరించి తర్వాత మృదు వచనాలతో అడుగుతాడు, అయ్యా మీరు ఎవరు, ఏమిటి సంగతి, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి మళ్ళీ వెంటనే ఏం చేస్తాడంటే, అయ్యా మీరెవరు, రాజర్షుల్లా కనిపిస్తున్నారు, దేవతల్లా కనిపిస్తున్నారు, గొప్ప దేహకాంతితో మెరిసిపోతున్నారు, తర్వాత ధనుర్బాణాలు ధరించి రాజుల్లాగా వెలిగిపోతున్నారు, మీరెవరు అని అడిగి, మీరు గొప్ప వీరుల్లాగా కనిపిస్తున్నారు, గొప్ప పరాక్రములు కలవారిలా కనబడుతున్నారు, సింహం చూపుల్లా ఉన్నాయి మీవు, ఇలా ఇలా కొంత వర్ణించిన తర్వాత మీరు అసమాన సౌందర్యవంతులు, శశి సూర్యుల్లాగా ఉన్నారంటాడు. ఇది చక్కని పాయింట్. శశి సూర్యులు అంటే మనం ఏమంటాం, ఎవరు సూర్యచంద్రులు అంటామా, చంద్ర సూర్యులు అంటాం మనం. ఇక్కడ ఆర్డర్ చూడండి ఎలా మార్చాడు వాల్మీకి. శశి సూర్యులు అంటే రామ లక్ష్మణులు అంటాం మనం. రాముడు కొంచెం శాంత స్వభావుడు, లక్ష్మణుడు కొంచెం దుందుడుకు స్వభావం కాబట్టి ఇక్కడ శశి అని చంద్రుడికి ముందు పోలిక రాముడికి వాడాడు, సూర్యుడి పోలికేమో లక్ష్మణుడికి వాడాడు అన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంక మొదలు పెట్టాడు ఆయన. సన్యాసి రూపంలో వచ్చాడు, వాళ్ళ యొక్క విషయాలు లాగడానికి విషయ సేకరణకు వచ్చినవాడు. ఇక మొదలుపెట్టి ఏం చెప్తాడు, సుగ్రీవుడనే వానర శ్రేష్ఠుడి పర్వతం మీద ఉన్నాడు, ఆయన గొప్ప వీరుడు, ధర్మాత్ముడు, అన్న చేత తరమబడ్డాడు, రాజ్యం కోల్పోయి ఉన్నాడు, నా పేరు హనుమంతుడు, నేను వానరుణ్ణి, మహాత్ముడైన సుగ్రీవుని దూతగా వచ్చాను, రాజు కోరికను తీర్చుటకు నేను ఇలా సన్యాసి రూపంలో వచ్చాను, నేను కోరిన రూపము ధరించగలను అని చెప్పి, నేను సుగ్రీవుని మంత్రులలో ఒకడిని, వాయుపుత్రుణ్ణి, మా రాజైన సుగ్రీవుడు మీ సఖ్యాన్ని వాంఛిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ తను వచ్చి ముందు వాళ్ళ విషయం సేకరించకుండా తన డేటా అంతా చెప్పేశాడు. ఇక్కడ ఏంటంటే రామ లక్ష్మణులు దివ్య స్వరూపులు అనమాట. సాక్షాత్ భగవంతుడు శ్రీరామచంద్రుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయన ముందు ఏం చెప్తాడు, మనం కూడా దేవాలయంకి వెళ్ళాం అనుకోండి, అడ్డదిడ్డంగా మాట్లాడతామండి. ప్రశాంతి నిలయంలో స్వామి ఎదురుగుండా అడ్డదిడ్డంగా మాట్లాడతామా? అలాగే సత్యం ముందు నిలబడినప్పుడు మనం ఏంటో మంది ఆటోమేటిక్ గా మనకి అప్రయత్నంగానే బయటకు వచ్చేసినట్టుగానే మొత్తం అంతా చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత మీ సఖ్యాన్ని వాంఛిస్తున్నాడని చెప్పేస్తాడు ముందు, అసలు విషయం చెప్పకుండానే. అయితే ఇక్కడ లక్ష్మణుడు, అప్పుడు రాముడు ఏమంటాడంటే, లక్ష్మణ ఇతని ఎవరో చాలా వాక్య విశారదుడై ఉంటాడు, దూత లక్షణాలు ఉన్నాయి, దూత అంటే ఇలా ఉండాలి, ఇటువంటి దూత ఉంటే ఏ రాజుకైనా సరే అపజయం ఉండదు. కాబట్టి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, వ్యాకరణ పండితుడు కూడా ఇంత చక్కగా మాట్లాడలేడు. హెచ్చు తగ్గులు లేవు మాటల్లో, ఉచ్చారణ దోషం లేదు, అపశబ్దము లేదు, సర్వశాస్త్ర పారంగతుల్లాగా ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు దేహం యొక్క అవయముల కదలిక కూడా, ఏ మాట మాట్లాడాలో ఈ కనుబొమ్మల కదలిక కాంచి మొత్తం దేహం కదలికలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇటువంటి దూత నాకు దొరికితే బాగుండు అనుకున్న మనసులో అనుకున్న భావన వచ్చిందని వాల్మీకి అంటాడు అనమాట. అంటే ఇక్కడ దివ్యత్వం ముందు సంశయాలు విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళ గురించి చెప్తే, అప్పుడు లక్ష్మణుడు కూడా తన వారి యొక్క ఇదంతా స్టోరీ అంతా, కథ అంతా చెప్పి, ఎందుకు వచ్చాము, అడవుల్లో ఎందుకు తిరుగుతున్నాము, ఈ జరిగిందంతా చెప్పి ఒక్కటి అంటాడు, ఈ మరి హనుమ ఎంత చక్కగా మాట్లాడాడు, రాముడు ఎందుకు లక్ష్మణుని మాట్లాడమన్నాడు. హనుమ రాముని చూసి ఎంత చెప్పినప్పుడు చక్కగా అపశబ్దం లేదు, ఉచ్చారణ దోషం లేదు, వాక్యజ్ఞుడు, మంచి నీతి కోవిదులా ఉన్నాడు, లక్ష్మణ నువ్వు మాట్లాడు, మన గురించి చెప్పు అని చెప్పి లక్ష్మణుని ఉద్దేశిస్తాడు, రాముడు మాట్లాడు. అయితే ఇతని మాటలు సంశయాలకు కూడా అవకాశం లేదు, నువ్వు మాట్లాడు, కంఠధ్వని కూడా చాలా మధురంగా ఉంది, అన్నిటికంటే విన్న వారికి మాత్రమే వినపడేలా మాట్లాడుతున్నాడు అంట, క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు అంట. ఈ విధంగా చెప్తే లక్ష్మణుడు అంటాడు, అప్పుడే అనుకుంటాడు భవిష్యత్తులో రామదూతగా అమోఘంగా పనిచేస్తాడని నేను అనుకున్నారేమో, స్వామి కదా శ్రీమన్నారాయణ కదా, అవతార లక్ష్యం ప్రకారంగా మానవుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అప్పుడు లక్ష్మణుడు మొత్తం చెప్తాడు, మేము దశరథ మహారాజు కూతురులము, ఈ పరిస్థితుల్లో అడవుల్లో తిరుగుతాము, సీతమ్మ జాడ ఎవరు ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు, ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అండి ప్రచ్ఛన్న రూపులతోనూ ద్వంద్వ ప్రవృత్తుల కలవారు భగవంతుడు మాట్లాడండి. ఇక్కడ అదే మాయను తాను కూడా ఉపయోగిస్తుంటాడు అనమాట. అయితే లక్ష్మణుడు చూడండి ఎంత వినయ విధేయతలు. ఇక్కడ ఎవరు నమ్మని ఒక శ్లోకం ఉందన్నమాట. నేను రాముడు కూడా సుగ్రీవుని శరణు కోరుతున్నాము అంటే, వాళ్ళు సుగ్రీవుడి కోసం వస్తున్నారు కదా, నేను రాముడు కూడా సుగ్రీవుని సహాయం కోరి వస్తున్నాం అని అనలేదు. ఎంత అంటే పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించడం అనమాట.
అహం చైవచ రామస్య సుగ్రీవం శరణం గతౌ అని పదం వదులుతాడనమాట. అంటే నేను రాముడు కూడా సుగ్రీవుని శరణు కోరుతున్నామని పలుకుచు లక్ష్మణుడు కన్నీళ్లు కారుస్తాడనమాట. అప్పుడు సుగ్రీవుడు ఏంటంటే మా స్టోరీ అంతా చెప్తాడు. సుగ్రీవుడు భార్యని వాలి అపహరించేసి తరిమి కొట్టాడు, రాజ్యభాగం ఇవ్వకుండా అని చెప్పేసి అందు గురించి ఇక తలదాచుకున్నాడు. ఋషిముఖ పర్వతం మీదకి వస్తే చనిపోతావని ముని శాపం ఉండడం వల్ల వాలి వచ్చి తనని చంపలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు అని చెప్తే అప్పుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి కల్పిస్తాడు. కానీ ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు చక్కగా రామాయణంలో ఏముందంటే ఎందుకు రాముడు మాట్లాడలేదు? అంత చక్కగా అతను వినయంగా ఉండి తన గురించి తను నిస్సందేహంగా చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఎందుకు ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మికత మనము ఆధ్యాత్మిక ఏంటంటే ప్రచ్ఛన్న రూపులతోనూ ద్వంద్వ ప్రవృత్తితో ఉంటాయంటే మాయ వేషాలు మారు వేషాలతో ఉన్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన భగవంతుడు మనతో ఫెయిర్ గా ఉండడు. కాబట్టి ఇక్కడ హనుమంతుడు మాట్లాడిన మానవ రూపంలో ఉన్నా సరే సన్యాసి రూపంలో ఉన్నాడు, మానవ రూపంలో సన్యాసి రూపంలో ఉన్నాడు కాబట్టి అతను ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడు కాబట్టి రాముడు మాట్లాడలేదు. ఎప్పుడైతే సన్యాసి వేషాన్ని ఉపసంహరించుకున్నాడో రామ లక్ష్మణ రండి మీరు అని చెప్పి తన భుజాల మీద ఎక్కించుకుని అప్పుడు భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళిపోతున్నప్పుడు హనుమ జాగ్రత్త పడిపోతావేమో అని, అప్పుడు కూడా హనుమ చాలా స్పీడ్ గా వెళుతున్నాడు అనమాట, ఆ ఉత్సాహంతో ఉన్నాడు. అంటే అంటాడు హనుమ, రామ నేనెలా పడిపోతాను రామ, భగవంతుని భుజాల మీద మోసేవాడు భగవంతుని హృదయంలో మోసేవాడికి ఎప్పటికీ అపజయం ఉండదు. మీరు నా భుజాల మీద ఉన్నారు కాబట్టి నేను పడిపోతే మీరు పడిపోతారు కాబట్టి నేను పడను రామ, మీరు జాగ్రత్తగా కూర్చుని అని చెప్పి సుగ్రీవుడికి తీసుకెళ్లి సుగ్రీవుడికి రాముడు పరస్పరం పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి రామ సుగ్రీవులకి మైత్రి కుదురుతుంది అనమాట. అది ఇక్కడ ఈ విధంగా లక్ష్మణుడు హనుమ ప్రవేశం ఈ విధంగా జరిగిందనమాట. జరిగితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీసా గురించి సంక్షిప్తంగా ఒక 5 నిమిషాలు చెప్పుకొని మనం ముగిద్దాం అన్నమాట. ఈ విధంగా హనుమ రంగ ప్రవేశము మండోదరి ఈ విషయాలను మనం తెలుసుకున్న తర్వాత ఈ హనుమాన్ చాలీసా అనేది చాలా పవర్ఫుల్ శ్లోకం అన్నమాట. చాలీసా అంటే 40 చౌపాయిలు అంటారు, ద్విపద అంటారు తెలుగులో. ముందు 2 ద్విపదలు ఉంటాయి, చివరి ఒక ద్విపద ఉంటుంది. మొత్తం 40 ఉంటాయి శ్లోకాలు. 40 + 3 43 శ్లోకాలు అన్నమాట. ఇది హనుమాన్ చాలీసా తులసీదాస్ రాశాడని అందరికీ తెలుసు. ఏ సందర్భంలో జరిగింది మీకు తెలిసినా సరే ఒకసారి వినండి ఇది. ఎందుకంటే రామాయణము సుందరకాండ కంక్లూడ్ చేసినప్పుడు ఒక భజన కూడా ఉంది. సుందరకాండ కంక్లూడ్ చేసినప్పుడు మనం ఒక మంగళహారతి లాగా ఆ భజన పాడుకుంటాం. జస్ట్ 5 to 10 minutes అన్నమాట. ఒకనాడు తీర్థాటన చేస్తూ తులసీదాసు పండరీపురం వెళ్తాడు. అక్కడ చంద్రభాగా నది తీరంలో స్నానం చేసేసి విఠలుని ధ్యానంలో కూర్చుని పోయి తీవ్రంగా మునిగిపోతాడు. ఆ ధ్యానంలో మునిగిపోయిన తర్వాత కాసేపటికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే లెగిసి ఆ ధ్యాన పారవశ్యంలో నడుస్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యక్తిని ఢీకుంటాడు అన్నమాట. వచ్చే వ్యక్తి వాడు కూడా అంధుడు అనమాట. వాడేంటి భార్యతో తగాదా పడిపోయి చంద్రభాగలో పడి చచ్చిపోదామని వాడు వస్తుంటాడు అన్నమాట. ఇలా పరస్పరం ఢీకొన్న తర్వాత వాడు పడిపోయి కింద ఉండిపోతాడు. అప్పుడు తులసీదాసు బాహ్య స్మృతిలోకి వచ్చి అప్పుడు అయ్యో నాయనా నేను ధ్యాన పారవశ్యంలో ఉన్నాను, నేను ఢీకొన్నాను నేను అని చెప్పేసి ఒకసారి కిందకు వంగి లేపేటప్పటికి వాడు కళ్ళు తెరవకపోయేటప్పటికి భయం పడిపోతాడు. అయ్యా నేను నిన్ను గుద్దుకోవడం వల్ల నువ్వు కళ్ళను కోల్పోయావా స్వామి, నా తప్పేమి లేదే, నేను తెలియక అపరాధం చేశానని చెప్తే ఒక్కసారి వాడు కాళ్ళ మీద పడిపోయి తులసీదాసు పాదాలకు నమస్కరించి ఆ తులసి వంక చూస్తాడు. తులసి వంక చూసి అయ్యా నేను అంధుణ్ణి, ఎప్పుడైతే మీరు నన్ను ఢీ కొట్టారో నా అంధత్వం పోయి నాకు కళ్ళు వచ్చినాయి, మీరు మహాత్ములు అంటే అప్పుడు అంటాడు ఈ మహత్యం నాది కాదు, విఠలుని ద్వారా ఇది నీకు జరిగింది, ఇది విఠలుడు ప్రసాదించిన దృష్టి కాబట్టి దివ్య దృష్టి, ఇక్కడి నుంచి నువ్వు భగవత్ సేవలో తరించిన ఆయన, ఇది నా ద్వారా వ్యక్తమైన విభూతి మాత్రమే కానీ విభూతులు నావి కావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోయి ఈ విధంగా ఒక భార్యమైన విధవ కూడా ఒక భర్తని శ్మశాన్ని తీసుకెళ్ళి అక్కడ దహనకీలు రామి ముందు ఆ దారి తులసి పొందే మహానుభుడు వస్తున్నాడు, ఒకసారి నమస్కారం పెట్టుకుందామని చెప్పేసి ఆ విధవ వచ్చి తులసి కాళ్ళ మీద పడి బోరు నేడుస్తుంటే అమ్మ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇలా జరిగింది స్వామి అని అంటే తులసీదాస్ అక్కడికి వెళ్ళి ఆయన్ని 4 సార్లు రామనామ మంత్రం జపం చేయగానే
ఆయన లెగుస్తాడనమాట. ఇటువంటి మహిమలన్నీ కూడా పాదుషా చెవిని పడి పాదుషా బలవంతంగా తన ఆస్థానాన్ని రప్పించుకుని తులసీదాసును చాలా కొన్ని చూపించు, లేకపోతే కొన్ని మహిమలు నాకు చూపించు, లేకపోతే వీళ్ళొకరు తినేస్తున్నారు ఫోన్లు వాడు. సారీ ఈ ఫోన్లు నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అయితే మహిమలు చూపించని పాదుషా ఆదేశించగానే స్వామి పాదుషా గారు, నా వల్ల నాకు ఏ విభూతులు తెలియవు, నా దగ్గర ఏ మంత్రతంత్రాలు లేవు, నేనా చేసేది, నా ద్వారా రాముడు చేయిస్తున్నాడేమో నాకు తెలియదు, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్తాడు. అయితే వీడు మన మాట వినేదట్లేడని చెప్పి కొరడా దెబ్బలో శిక్ష విధిస్తే భటులందరిది కొరడాలు తీసుకుని కొట్టడానికి ఉద్యుక్తులు అవుతున్నప్పుడు ఒక్కసారి పాదుషా కళ్ళు తెరిచి చూస్తే మొత్తము భయంకరాకారంలో తులసీదాస్ వెనకాల హనుమ కనపడ్డాడు. హనుమ పాదుషాకు దర్శనం అయిందన్నమాట. ఈ కోతులన్నీ కూడా ఒక్కొక్క భట్టుడు వెనకాల ఒక్కొక్క కోతి భయంకరంగా నిలబడి కూరలు దాచుకుని ఉండేటప్పటికి ఒక్కసారి పాదుషాకు భయం పుట్టి ఒక్కసారి ఏం చేస్తారంటే వచ్చి తులసీదాస్ కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయిన తర్వాత అప్పుడు తులసీదాస్ పారవశ్యంలో ఉంటాడు అన్నారు. ఇంకా నేను ఎలాగో శిక్షిస్తే శిక్షించుకొని నన్ను హనుమ ధ్యానంలో ఉండిపోయి ఒకసారి హనుమ ఆ భావావేశంలో ఏం చేస్తాడంటే హనుమాన్ చాలీసా అతను అప్రయత్నంగా అతని నోటి నుంచి వెలువడుతున్నాడు. ఈ విధంగా హనుమాన్ చాలీసా మనకి ఈ లోకానికి అందింది అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హనుమాన్ చాలీసా మనం చదివేస్తుంటాము, కానీ కొన్ని ఎలా ఉంటాయంటే ఇంట్రడక్టరీ దోహాస్ 3 ఉన్నాయి, 40 ప్లస్ చివరిలో ఒకటి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే మనము శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారీ సీతారాం వర్ణవు రఘువర విమలయస జోదాయక ఫలచారి సీతారాం. అంటే గురువు గారి చరణముల యొక్క ధూళి నేను శిరస్సును ధరిస్తానని చెప్తాడు, కానీ ఇక్కడ వర్ణవు రఘువర ఎందుకంటాడు? అసలు రఘువర ఎందుకు వాడాలి? అక్కడ ప్రార్థించేది తులసీదాసు, గురువు గారైన హనుమంతుడు ప్రార్థన స్థుతి చేసినప్పుడు రఘువర ఎందుకు అనిపించిందంటే దీని అంతరార్థం ఏంటంటే రఘువర అంటే ఏంటంటే రఘు డైనాస్టీకి చెందినడు అయి ఉండాలి, కానీ హనుమ కపి వంశానికి చెందినడు కదా. రఘువర ఇక్కడ ఏంటంటే ఎందుకంటే అంటే ఆయన రఘు డైనాస్టీకి చెందినవాడే హనుమ. ఎలాగంటే లంకలో పుత్ర అనిపించుకున్నాడు, ఇక్కడికి వచ్చి చివరిలో గాఢాలయంగం ద్వారా పుత్ర అనిపించుకున్నాడు అనమాట. ఈ విధంగా ఏంటంటే జోదాయక ఫలచారి సీతారామ అంటే 4 రకాల ఫలాలు మనకి సిద్ధిస్తాయి అనమాట హనుమ చాలీసా చదివితే అని. ఎలాగంటే ఆ 4 రకాలంటే పురుషార్థం, ధర్మార్థ, కామ, మోక్షాలు అనుకోవచ్చు, లేకపోతే 4 రకాల ముక్తి అనుకోవచ్చు, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలు అనుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే రఘువర అంటే ఏంటంటే సీతారాములు దత్తపుత్రుడు కాబట్టి వాడాడు అని విజ్ఞులు చెప్తారు. తర్వాత బుద్ధిహీన, అన్ని శ్లోకాలు చెప్పనండి నేను, కొన్ని బుద్ధిహీన తను జానికై సుమిరవు పవన కుమార్ సీతారామ బలబుద్ధి విద్యాదేహుమయ హరహు కలేశ వికాస్ సీతారామ. అంటే బుద్ధి లేకుండా మానవ జన్మలో మానవులాగా ప్రవర్తించకుండా మళ్ళీ జన్మ ఎత్తాను నేను అని చెప్పి హరహు కలేశ వికార. కలేశ అంటే క్లేశములు, వికారములు. క్లేశములు అంటే 5 క్లేశాలు ఉన్నాయంటే మనకి. అవిద్య అంటే ఇగ్నోరెన్సు, అస్మిత అంటే ఈగోయిజము, రాగ అంటే అటాచ్మెంట్, ద్వేష అంటే ఎవర్షను, అభినివేశ అంటే ఫియర్ ఆఫ్ డెత్. అంటే 5 క్లేశాలు, పీడలు అన్నమాట. ఇవేంటంటే 6 రకాల 5 క్లేశాలు, కొన్ని పీడలు అంటాయి. ఇవన్నీ కూడా 6 రకాలు అంటే ఏంటంటే 11 ఎనిమిస్ ఉంటాయి అంటాం మనకి. అవేంటి అరిషద్ వర్గాలు, 6 ఇంప్యూరిటీస్ అనమాట మనకి. కామ, క్రోధ, మోహలోభ, మదమాశ్చర్యాలు, ఈ ముందు చెప్పిన 5 క్లేశాలు, ఈ 11 కూడా సహజంగా హరించబడతాయి అని చెప్పిన తర్వాత జయ హనుమాన జ్ఞాన సాగర జయ కపీశ. ఇక్కడ జయ కపీశ అని వాడుతాం. కపీశ అంటే కపులకు రాజు ఏం కాదే, అతను ఒక సామాన్యమైన మంత్రి, కానీ ఏంటంటే ఉత్తమ లక్షణాలతో అల్లరాడుతున్నాడు. అక్కడ ఉన్న కపుల్లో కల శ్రేష్ఠుడని అక్కడ కపీశ అని వాడాడు తులసీదాస్ అనమాట. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికి సంగి. ఆయన మహావీరుడు, భజరంగి వజ్రదేహ సమానుడు. అయితే ఆయన కుమతి నివార సుమతికి సంగి. ఎప్పుడైతే హనుమంతుడు నమ్ముకుంటామో, హనుమంతుడు ఎవడంటే కుమతి నివార
అంటే ఈవిల్ థాట్స్ ఉన్న వాళ్ళకి సుమతికి సంగి, ఈవిల్ థాట్స్ ఉన్న వాళ్ళనేమో సంహరిస్తాడు కుమతి నివార. సుమతికి సంగి అంటే సన్మార్గులకి సద్బుద్ధి కల వాళ్ళకి ఆయన ఇది అవుతుంటాడు అనమాట. అలాగే యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. ఇక్కడ యుగ సహస్ర యోజన, దీనివల్ల ఆ రోజుల్లోనే తులసీదాసు సూర్యుడికి మనకి మన దూరాన్ని చెప్పేశాడు. యుగము అంటే ఏంటంటే 12,000 సంవత్సరాలు, సహస్రం అంటే 1000, యోజన అంటే 8 మైళ్ళు. అంటే ఇక్కడ యుగ ఇంటూ సహస్ర ఇంటూ యోజన చూస్తే అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 చూస్తే మొత్తం మీకు 9,60,00,000 మైల్స్ వస్తుంది అనమాట. అంటే 9,60,00,000 మైళ్ళు దూరం ఉందని చెప్తున్నాడు అనమాట. దాన్నే మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 15,36,000 అంటే 15,36,00,000 దూరం. ఈ విధంగా మైల్స్ లోను మీటర్స్ లోను కూడా ఆ రోజునే క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారనమాట. సంకటసే హనుమాను చుడావై మన క్రమ వచన జాన జులావై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన సంకటాల నుంచి ఎప్పుడు తగ్గిస్తాడంటే మన క్రమ వచన, మనస వాచ కర్మణ ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో, మనము ఈ మూడింటి మధ్యన సమన్వయం ఉంటుందో మనని హనుమ చక్కగా చేస్తాడనమాట. సంకట కటై మిటై సబ పీర జోసు మిరై హనుమత వీర. అన్ని పీడల్ని తొలగిస్తుంటాడు అనమాట ఆయన, ఎవరు హనుమంతుణ్ణి చేస్తే ప్రార్థిస్తే. తులసీదాస సదా హరిశేర ఆఖరి శ్లోకం కీజైనాథ హృదయ మహడేర. తులసీదాస సదా హరిశేర అంటే తులసి చెప్పుకుంటున్నాడు హనుమ, నేను తులసీదాస సదా హరిశేర అని రామభక్తుడు. హరి అంటే తులసీదాస సదా హరిశేర అంటే హరి అంటే ఇక్కడ హనుమ అన్నమాట. హరి అంటే కపుల్ని కూడా కపి శ్రేష్ఠులు కూడా హరి అంటారంట. హరి అంటే కపి అని కూడా ఒక అర్థం ఉందన్నమాట. కాబట్టి తులసీదాస్ ఎప్పుడూ కూడా హనుమ యొక్క చేర అంటే శిష్యుడే కాబట్టి నువ్వు నా హృదయంలో వసించు హనుమాన్. ఇలా చక్కగా హనుమాన్ చాలీసాలో కొన్ని మాత్రమే చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఆఖరిగా ఏంటంటే మనము ఏదో నా శక్తి మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు మీకు చెప్పాను నేను. ఆఖరిగా ఏంటంటే హనుమాన్ యొక్క చాలీసా అయిపోయినప్పుడు చిన్న మంగళహారతి శ్లోకం చదువుతారు కాబట్టి ఒక చక్కని హనుమ పాటని పాడేసి నేను ముగించేస్తాను. నా వాయిస్ కూడా బాగాలేదు, మన క్షమించండి నన్ను. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి. ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. రామ 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 సాయి రామ రామ రామ. రామ 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 సాయి రామ రామ రామ. రామ 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 సత్య సాయి రామ రామ. రామ 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 సత్య సాయి రామ రామ. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి. జపే రామ రామేతి. ఆంజనేయ కరుణానిధే జపే రామ రామేతి. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి. రామ 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 సాయి రామ రామ రామ. రామ 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 సాయి రామ రామ రామ. రామ 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 సత్య సాయి రామ రామ. రామ 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 సత్య సాయి రామ రామ. మంగళకారి మారుతి బలబుద్ధి శౌర్య గుణవారధి.
జై బజరంగ బలి, జై సాయిరామ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ ఎమ్మెల్యన్ గారికి, కోటేశ్వరరావు గారికి, మిగిలిన కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గొంతుతో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నా, పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేక ఇవాళ ఏదో నా శక్తి మేరకు దీన్ని సమాప్తి చేశాను అనుకుంటున్నాను. ఏదన్నా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి. జై సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్ గురువు గారు. సాయిరామ్, మీరు మాట్లాడండి సార్ గురువు గారు. అందరిని మాట్లాడమనండి, నో రికార్డింగ్ అక్కర్లేదు, అందరూ ఓపెన్ గా మాట్లాడమండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన ప్రణాళికతో వచ్చారు. ఇంకా మీరు తప్పకుండా మాకు భవిష్యత్తులో ఇటువంటి ప్రాజెక్ట్స్ యూ కెన్ బ్రింగ్ ఎనీ ప్రాజెక్ట్ విల్ యాక్సెప్ట్ ఇట్ సార్. You are part and part of this. You are one of the member of this. కనుక మీరు ఏమి తీసుకొచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ సార్. చాలా ఆనందదాయకం సార్. ముఖ్యంగా మీ గొంతు అద్భుతం సార్. మీరు పాడుతుంటే హృదయం పులకరిస్తారు సార్ మాకు. అనుకోకుండా లాస్ట్ మీరు అన్నట్టుగా రామాలయం ప్రతిష్ట అయిపోయింది. ఎంతమంది రాముడు విగ్రహాలు ప్రతిష్ట చేసుకుంటే అంత బాగానే ఉంటుంది. 550 సంవత్సరాలు కోరిక అంటున్నాం. నాకు అర్థం కాలేదు ఏంటో అది. ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ 550 ఇయర్ డిజైర్. మీరు అన్నట్టుగా 1000 ఆయన చెప్పిన ఒక మాట కనుక మనం పాటిస్తే మన జన్మలు ధన్యం అవుతాయి. దట్స్ మై ఎయిమ్ సార్. అందుకనే ఇంకా కొన్ని రోజుల పాటు కూడా స్వామివారు రామాయణంలో చెప్పిన వివిధ క్యారెక్టర్, నిన్ననే నేను ఐ కంక్లూడెడ్ అబౌట్ హనుమాన్ అన్నమాట బ్రీఫ్లీ. అంటే స్వామి చెప్పినంత వరకు మాత్రం నేను ఇంకా ఐ డోంట్ టచ్ ఎనీ. నా దగ్గర గోరఖ్పూర్ వాళ్ళ బుక్ ఉంది. నేను యాక్చువల్ గా ఐ డోంట్ వాంట్ టచ్ దట్ బుక్. మళ్ళీ స్వామి రాశారు, హ్యాండ్ స్క్రిప్ట్ తో రాసిన పదాలు అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి 2-3 పేజీలు రాశారు అనమాట. సో చాలా ఆనందదాయకం సార్. అద్భుతం. ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. చాలా మోస్ట్ హ్యాపీ. మీరు మాకు వాయిస్ అయితే చాలా శ్రావ్యంగా ఉంది. మీకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. చాలా అద్భుతం పదాలు చెప్పారు. బాధలు ఆనందం కలిసి ఉన్నప్పుడు వాడే ఎటువంటి పదం వాడాలి, దూత యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఎవ్రీ క్యారెక్టర్ అనమాట. అంటే రామాయణంలో ప్రతి కూడా ఎలా ఉంటే ఒక రసం అనమాట, నవరసాలతో కూడింది అనమాట. ఎక్కడ వంకర ట్విట్నెస్ పోదు. ఎన్ని రకాలుగా కథల్లో ఎన్ని రకాల ట్విస్ట్ జరిగినా కానీ ఆ మాధుర్యాన్ని అలాగా ప్రతి క్యారెక్టర్ లో మలచడం అనేది వాల్మీకి మహర్షి గొప్పతనం. సాక్షాత్ స్వామి మాటలు అంటే నేనే చెప్తున్నా, వాల్మీకి ఏం రాజులో తెలియదు, ఊహించి రాస్తుంటారు. కానీ స్వామి మాట్లాడుకుంటుంటే రామాయణంలో అద్భుతమైన శైలి అండి బాబు. చాలా హృదయం కరిగింది సార్. హార్ట్ వాజ్ మెల్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఇలాగ ఈ యజ్ఞం కొనసాగినంత సేపు కూడా మీరు మాతో కొనసాగాలి సార్. దట్స్ అవర్ డ్రీమ్. అదే నేను చెప్తాగా, నేను ఎవరికి జనరల్ ఆహ్వానం లేదు సార్. యూఆర్ ఓన్లీ 1% దట్ హ్యావ్. ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు అనమాట. అది ఆయన ఇచ్చే ప్రకారం ఎన్ని రోజులు సాగిస్తే అన్ని రోజులు మీరు మాతో. తప్పకుండా. నేనైతే ఐఎమ్ గివింగ్ 2 సత్సంగాస్. ఓపెన్ గా చెప్తున్నాను. యూ కెన్ హ్యావ్ 2 సత్సంగాస్ మంత్లీ సార్. దట్ ఎట్ యువర్ కన్వీనియన్స్. లెఫ్ట్ టు యువర్ చాయిస్. అలాగే సార్. అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అక్కర్లేదు, నో రికార్డింగ్ తీసేయమ్మా.